టుడే క్లాస్ మీకు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అని చెప్పండి. అంటే మనిషి జీవన విధానం ఏదున్నా కూడా అతని ఆలోచన విధానం ఏదైనా సరే మనకి అష్టం భావం అనేది తీసుకెళ్తుంది. ఈ అష్టం భావంలో మనం చూసుకుంటే గనక ఫస్ట్ మనం చూసుకుంటే దీన్ని ఆయుష్ భావం అంటాం. చిన్నపిల్లల విషయంలో బాలారిష్టాలు చెక్ చేయటం కానీ ఓ మనిషి యొక్క ఆయుష్ ఎంత ఉందని చెక్ చేయటం ఇదంతా ఏంటంటే ఎయిత్ హౌస్ సంబంధించి. రెండోది ఇది ఆలోచన విధానం ఉంటుంది. మనిషి యొక్క ఆలోచన విధానం అలాగా ఫోర్త్ కి ఫిఫ్త్ హౌస్ అది. ఎందుకంటే మోక్ష స్థితి అనమాట. 4 8 12 అనేది మనకి మోక్ష స్థానాలు అంటాం మనం పరాశరి చెప్పింది. అందులో ఇది అష్టమ భావం అంటే ఆయుర్భావం, రంధ్రభావం అని చెప్తాం మనం. అంటే సీక్రెట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. సీక్రెట్స్ అంటే ఏంటి? రహస్య శాస్త్రాలు, రీసెర్చ్ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే రా డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు, సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. సీక్రెట్ ఏజెంట్స్ అంటే మేబీ సిక్స్త్ లార్డ్ మార్స్ అవుతా ఎయిత్ లో పడ్డాడు అనుకోండి, వీళ్ళు సీక్రెట్ ఏజెంట్స్ ఉండొచ్చు, పోలీసు వాళ్ళుగా, లేకపోతే క్రిమినల్ లాయర్స్ ఉండొచ్చు, రీసెర్చ్ చేసే లాయర్స్ ఇలాగ ఉంటారు మనకి. అదే భావాలు చూసుకుంటే ముందు ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని కూడా అష్టం భావం నుంచి భయం కలిగిద్దని చెప్పాలి. ఎయిత్ హౌస్ ఏంటంటే ఒక భయాన్ని తీసుకెళ్తుంది. ఈ భయాన్ని ఎందుకు తీసుకెళ్తుందంటే ఎయిత్ హౌస్ అనేది మన ఇన్హెరిటెన్స్, వారసత్వం. ఎయిత్ హౌస్ అంటే మనం గతంలో ఏదైతే పోగు చేసుకుంటామో పోగు చేసుకున్న ఎన్ని ఏంటంటే మనకు అష్టం భావాలు ఉంటాయి. అంటే వారసత్వంగా మనకి ఏమొస్తుంది? సెకండ్ హౌస్ అంటే మనకి ఈ అక్యుములేటెడ్ వెల్త్, ఫైనాన్షియల్స్ వెల్త్ ఇవన్నీ ఉంటాయి. కానీ అష్టం భావంలో ఏమొస్తుందంటే మన లెగసీ వస్తుంది. అంటే మన సమాజం నుంచి ఏదైనా ఏదైతే ఉందో నేర్చుకుంటాం, లెర్నింగ్ అనేది. ఇప్పుడు ఫిఫ్త్ హౌస్ మనకి సెల్ఫ్ లెర్నింగ్, మనంతా మనం నేర్చుకునేది. ఎయిత్ హౌస్ ఏంటంటే ఫోర్త్ హౌస్ మనకి డొమెస్టిక్ లైఫ్ అనే కాదు, మన సమాజం కూడా ఫోర్త్ హౌస్ లో ఉంటుంది. మన ఇరుగు పొరుగు మన సమాజం మొత్తం ఫోర్త్ హౌస్. మన సమాజం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మళ్ళీ అష్టం భావం. రెండోది మన పీస్ ఆఫ్ మైండ్ ఏముంటుంది, మనకు రాజ్యభావం ఏముంటుంది, మనకు ఆశలు, వీటన్నిటికి సంబంధించిన ఆలోచనలు అష్టం భావం. అష్టం భావం ఇన్హెరిటెన్స్, వారసత్వంగా మనకే వచ్చింది. మనం నెక్స్ట్ జనరేషన్కి వారసత్వంగా ఏమి ఇవ్వాలి? ఇలా నిరంతర ఆలోచనలు ఏంటంటే రిపీటెడ్ ఆలోచనలు అష్టం భావంలో ఉంటాయి. ఈ అష్టం భావం సమాజాన్ని నడిపిస్తూ ఉంటుంది వాస్తవం చెప్పాలి. అంటే అష్టం భావంలో మనకేముంటాయి ఇంకా? ఇల్లీగల్ అఫైర్స్ అంటారు, మర్మస్థానం అంటాం, మనం మూలాధారం అంటాం. అదొకటే కాదు, అష్టం భావాలు ఏంటంటే అవమానాలు ఉంటాయి. అవమానాలు ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి మనిషికి నేను అనేది ఏదైతే ఉంటుందో ఈ నేను అనే దానికి ఆయుష్ స్థానం అష్టం భావం. నేను అనేది లగ్నం అనుకోండి, ఈ లగ్నానికి ఆయుష్ ఉంటుందా పోతుందా అని. అంటే నేను నాది అనేది ఉంటుందా పోతుందా అని ఒక మానసిక భయాన్ని అష్టం భావం క్రియేట్ చేస్తుంది. అంటే ఈ అష్టం భావాన్ని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయగలుగుతామో మనకేంటంటే లైఫ్ లో సక్సెస్ అనేది వెళ్తుంది. సక్సెస్ అనే అంటే ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కటి కోరుకుంటారు. ఆ కోరుకుంటాం వల్ల అది వస్తుందా లేదా అని చెప్పేసి మన కోరికలు ఏవైతే ఉంటాయో, కోరికలు ఏదైనా సరే మనకేంటంటే ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ ఏంటంటే మన సుఖస్థానం, మన కోరికల స్థానం, మన గృహ అవసరాల స్థానం, మనిషి యొక్క మానసిక స్థితి, ఇదంతా ఏంటంటే ఫోర్త్ హౌస్. ఈ ఫోర్త్ కి ఫిఫ్త్ హౌసే మళ్ళీ అష్టం భావం. ఇది కూడా ఒక రకమైన మోక్ష స్థానమే. సాధువులకేమో సిద్ధి స్థానం అంటాం మనం, వాళ్ళు గుహలోకి వెళ్ళి కూర్చొని తపస్సు చేసుకునే స్థానం. ఎయిత్ హౌస్ లో ఎందుకు మనం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి ఒక ప్రశ్న అని. ఇప్పుడు చాలా మందికి ఏముంటుందంటే ఈ ఎయిత్ హౌస్ ఎంత కాడికి ఏంటంటే తీవ్రమైన ఆలోచనలు, అంటే ఒక శోధన స్థానం అన్నమాట. ఇప్పుడు మనిషి ఆలోచనలు పంచమ భావం అనుకుంది. మనిషి యొక్క బుద్ధి ఆలోచన మనం ఏం చేస్తాం ఫిఫ్త్ హౌస్ గా తీసుకుంటాం, లగ్నాలు. ఇది మన అవసరాలకు సంబంధించిన
లగ్నం అనగానే మన వ్యక్తిత్వం, మన శరీరం, మన బుద్ధి, మన నా నా బుద్ధి అనేది ఒకటి ఉంటుంది. అది పంచమ భావం. అంటే ఐదో భావంలో మనకేంటి, బుద్ధి స్థానం, మంత్రస్థానం అంటాం. నేనేమి నేర్చుకుంటున్నాను, సమాజంలోకి ఏమి వెళ్తున్నారు, ఇదంతా ఏంటంటే భౌతిక పరమైన బుద్ధి ఏదైనా ఉందంటే కనుక అది పంచమ భావం. పంచమ భావంలో మనకేమొస్తే భౌతిక అవసరాలకు సంబంధించిన జ్ఞానం మొత్తం పంచమంలో ఉంటుంది. ఈ భౌతిక అవసరాలు ఏమన్నా లోటు వస్తుందా లేదా అని చెప్పేసి పంచమ భావాన్ని బట్టి మనం తీసుకుంటాం, దాంట్లో ఉండే గ్రహాలు బట్టి. కానీ ఎయిత్ హౌస్ అలా కాదు. ఫోర్త్ హౌస్ రాజ్యభావం. ఒక రాజకీయ నాయకుడు తీసుకున్నాం అనుకోండి, ఎయిత్ హౌస్ అనేది రాజనీతి అంటాం మనం. అంటే సామధాన భేద దండోపాయాలు అనేది ఒక పొలిటికల్ క్యాండిడేట్ యూజ్ చేస్తాడు ఎయిత్ హౌస్. అతను ఉండే జ్ఞానం అది, రహస్య జ్ఞానం. ఎవరిని ఎలా ఉంచాలి, ఎలా గెలవాలి, ఏంటి, అర్థమైందా? అంటే ఇక్కడ ఒకరితో సామంగా ఉండాలా, దానం చేయాలా, భేదం పెట్టాలా, దండించాలని చెప్పి డిఫరెంట్ నాలెడ్జ్, సీక్రెట్ నాలెడ్జ్ అనేది పొలిటీషియన్ ఉంటుంది. ఈ ఎయిత్ హౌస్ ని బట్టి ఒక పొలిటీషియన్ యొక్క విన్నింగ్లు, ఫెయిల్యూర్స్ కనబడుతుంది. అది ప్రతి మనిషి పొలిటీషియన్ కాదండి, కానీ ప్రతి మనిషికి ఎయిత్ హౌస్ ఉంటుంది. ఇక్కడ మనసు అనేది ఏదైతే ఉంటుందో, మానసిక బుద్ధి అష్టం భావం. ఇప్పుడు వ్యక్తిగతంగా భౌతికమైన జ్ఞానం అంటే ఏంటి, నేను ఫిజిక్స్ లెక్చర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, ఏదో చదువు చదువుతున్న సమాజంలో, ఏదో డిగ్రీలు చేస్తుంది. ఇవన్నీ మనకి పంచమ భావాలు కాదు, జనరల్ డిగ్రీలు అండి. కానీ అష్టం భావం అట్లా కాదు. ఒక మనిషి డిగ్రీ చదివాడండి, లేకపోతే ఎంఏ చేశాడండి, ఇంకా అది చేశాడంటే పంచమ భావాన్ని బట్టి తెలుస్తుంది మనకు. కానీ అష్టం భావం ఏం చెప్తుంది, ఫోర్త్ కి ఫిఫ్త్ కోసం, అది ఎడ్యుకేషనే, అది బుద్ధే. అది దేనికి బుద్ధి, ఈ మనసుకు బుద్ధి. ఒక మనిషి యొక్క మానసిక స్థితి, అతని బుద్ధి ఎలా ఉంది ఏంటంటే అష్టం భావం చూసి ఇంకా బాగా తెలుస్తుంది. ఎవరి జాతకంలో అయినా సరే అష్టం భావాధిపతి చెడిపోయాడు, అష్టం భావానికి ఇబ్బందులు పడ్డాయి. ఇబ్బందులు పడ్డప్పుడు ఏంటంటే ఇతను కంప్లీట్ గా నెగిటివ్కి వెళ్ళిపోతాడు. అంటే అతను మానసికంగా ఏంటంటే కంప్లీట్ గా ఆపోజిట్ పర్సన్ లాగా ఇచ్చేస్తుంటాడు, నిరంతరం భయపడుతూ ఉంటాడు అని. అష్టం భావం చాలా బలంగా ఉండాలి. అష్టం భావాన్ని శుభులు చూస్తున్న, శుభస్థానాధిపతులు అష్టం భావాన్ని ఆక్యుపై చేస్తున్న, ఇతర గ్రహాల శుభ దృష్టిలు అష్టం భావాధిపతి మీద పడుతున్నా, వీళ్ళ మానసికంగా ఏంటంటే వీళ్ళ బుద్ధి చాలా బాగుంటుంది, స్ట్రాంగ్ పర్సన్స్ అని చెప్పచ్చు. చూడండి, మహామహా యోగులకు కానీ ఇంకా పెద్ద పెద్ద గురువులను చూస్తే కనుక వాళ్ళకి అష్టం భావం అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది. అంటే వాళ్ళంతటి తీక్ష్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళు అని. అంటే వాళ్ళకి భయం అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే అష్టం భావం అంత బలంగా వెళ్తుంది వాళ్ళ జాతకం. అష్టం భావం కూడా ఒక రకమైన బుద్ధే, అది మనసుకు సంబంధించిన బుద్ధి, మానసిక బుద్ధి. అలా బుద్ధికి సుఖస్థానం అష్టం భావం. పంచమానికి చతుర్థం అండి. పంచమానికి చతుర్థం అంటే పంచమం అంటే మన ప్రేమ, ఇతరులను ప్రేమించాం, ఆపోజిట్ సెక్స్ ప్రేమించాం, వాళ్ళతో సుఖపడే స్థానం ఏదైనా ఉందంటే మళ్ళీ అష్టం భావం, ఫిజికల్ రిలేషన్స్ అంటాం. అర్థం. ఈ అష్టం భావం చెడిపోయింది, ఒక లగ్నాధిపతి అష్టం భావంలో కనెక్ట్ అయ్యాడు, మనం ఇమీడియట్లీ చెప్పొచ్చు, సరే లగ్నాధిపతి అష్టం భావంలో కనెక్ట్ అయ్యాడు కాబట్టి లగ్నానికి కేంద్ర కోణ స్థితి ఉంటుంది కాబట్టి అష్టం భావం శుద్ధి చేస్తున్నాడు అనుకుందాం. ఇన్ కేసు ఇతర గ్రహాలు కేంద్ర వేద అనేది అష్టం భావం మీద పడింది, ఆ భావంలో ఉన్న గ్రహం మీద, ఇక్కడ ఆ వ్యక్తి ఏంటంటే తన వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే ఆ వ్యక్తి అనగానేంటి, లగ్నాధిపతి పడితే తనువు భావం పడినట్టే కదా. అష్టం భావంలో ఇతర గ్రహాల కేంద్రం ఏర్పడింది, సడన్ ఈవెంట్స్ ఇతని బాడీకి జరుగుతాయి. ఇతన ఫిజిక్ ఏదైతే ఉందో తనుభావం, లగ్నాధిపతి తనుభావాధిపతి, అంటే బాడీ అది. ఈ బాడీలో అడ్డు అష్టమంలో పడ్డాడు. అష్టమంలో మనకేంటంటే అనెథికల్ ఈవెంట్స్, ఇల్లీగల్ రిలేషన్స్, అవమానాలు ఉంటాయి. ఈ అవమానాలన్నీ ఈ వ్యక్తికి జరుగుతూ ఉంటాయి, ఇతని శరీరానికి జరుగుతూ ఉంటాయి అని చెప్పచ్చు. అంటే శరీరానికి అవమానం జరగటం అంటే ఇతను రోడ్డు మీద నడుస్తుంటే దారిని పోయి వాడు వచ్చి లాగే చంపకాయ వాడు కొట్టి వెళ్ళిపోతాడు, లంపకాయ అడ్డంగా వచ్చావు నువ్వు అని చెప్పి వాడు కొట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే లగ్నాధిపతి అష్టం భావంలో పడ్డాడు పాపం అతనికి.
అవమానం జరిగింది తన బాడీకి, దెబ్బలు తగులుతుంది తన బాడీకి. అష్టమ భావాన్ని మనం ఏంటంటే యాక్సిడెంటల్ హౌస్ అంటాం, సర్జరీ హౌస్ అంటాం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కూడా అష్టమ భావంలో వస్తాయి. అంటే ఇక్కడ ఏ ప్లానెట్ అయితే పడుతున్నాడు ఆ కారకత్వానికి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వస్తాయి. లేదు, ఆ ప్లానెట్ పలానా పలానా భావాలకి ఆధిపత్యం ఉంది, ఆ అధిపతి అష్టమ భావంలో స్థిర పడ్డాడు అనుకోండి, వాళ్ళకు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వస్తాయి. ఆ ఈవెంట్స్ గుడ్ ఈవెంట్స్ బ్యాడ్ ఈవెంట్స్ అనేది మనకి ఈ అష్టమ భావంలో కూర్చున్న గ్రహం మీద ఇతర గ్రహాలు శుభదృష్టి పడ్డాయి అనుకోండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొన్ని లాభాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. అది ఒక ఇన్హెరిటెన్స్ కాబట్టి. లేదు, వేరే గ్రహాలు కేంద్ర మీద పడుతుంది అష్టమ భావం మీద, వాటికి బ్యాడ్ జరిగిద్ది అని చెప్పాలి. అంటే అష్టమ భావంలో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. ఇదే మనం అకల్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం, ఒక హాస్పిటల్లో సర్జన్ తీసుకున్నాడు, లేదా ఒక మంచి డీపెస్ట్ రీసెర్చ్ క్రిమినల్ లాయర్స్, వీళ్ళందరికీ ఏంటంటే అష్టమ భావంతో కనెక్షన్ ఉంటుంది. అలాగే మనకి రా డిపార్ట్మెంట్, ఏదైనా సరే, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు, జిఎస్టి ఫైలింగ్లు, ఇవన్నీ ఏంటంటే అష్టమ భావం అనగలరు. అసలు అష్టమ భావం మనకేం చెప్తుందంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. చూడండి, ఎయిత్ హౌస్ మన లెగసీ, మన ఇన్హెరిటెన్స్ అనుకుంటాం. మనకి పూర్వీకుల నుంచి ఎలాంటి వారసత్వం వచ్చింది, మనం మన పిల్లలకి దేన్ని ఏమిద్దాం అనుకుంటున్నాం వారసత్వం. ఇదంతా ఎక్కడి నుంచి కలుగుతుంది, ఏం చేద్దాం అంటే లోపల ఒక భయం. ఒక సక్సెస్ఫుల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, అష్టమ భావం బాగా యూజ్ చేస్తాడు. ఏం చెప్తాడు, అష్టమ భావంలో ఆయుష్ ఉంటుంది కదా, ఆయుష్ పోతే ఏం చేస్తావు, రేపు పొద్దున్న నీ భవిష్యత్తు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి, అయిపోయింది, పాలసీ కట్టేస్తాడు. ఎందుకంటే భయం ఏం చేస్తుంది, మనిషి భయం, రేపు నాది ఉంటుందో ఉండదో, రేపు నీ పరిస్థితి ఏంటి, రేపు అనే దాని గురించి మనిషి ఆలోచిస్తున్నంతసేపు ఏంటంటే రేపు అనే దాని మీద వ్యామోహం పెట్టుకుంటాడు, అంటే ఒక భయాన్ని ఏర్పడుతుంది. అష్టం భావం ఏదో రకం భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఫిఫ్త్ లార్డ్ ఎయిత్ లో కూర్చున్నాడు, అతను బుద్ధి, అష్టం భావం గ్రహాలు అపోజిషన్ పడింది అనుకోండి, అతను తెలివి బుద్ధి అనేది సరిగ్గా ఉండదు, నెగిటివ్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్లీ ఒక పాలసీ ఏజెంట్ వచ్చేసి రేపు పొద్దున మీ పిల్లల పరిస్థితి ఏంటి అని అన్నాడు అనుకో, తను ఇన్సూరెన్స్ పాలసీ కట్టేస్తాడు, అవును నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది ఏంటి అని. అష్టం భావం ఏంటంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. రెండోది అది పబ్లిక్ మనీ, ఇన్హెరిటెన్స్, అంటే ఇతరులది నాకు కావాలని ఆశను కూడా క్రియేట్ చేస్తుంది. ఈ ఆశ దొరుకుతుందా లేదా, ఇప్పుడు లగ్నాధిపతి అష్టంలో పడ్డాడు, నాకు గౌరవం దొరికిద్దో లేదో సమాజంలో, నాకు మర్యాద ఉంటుందో లేదో అని చెప్పి ఒక రకమైన భయానికి లోన్ అవుతూ ఉంటాడు. మనిషి ఈ భయానికి లోన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే తన ఇష్టాయిష్టాలు మొత్తాన్ని చంపుకొని బతుకుతూ ఉంటాడు అని. అంటే అష్టం భావం రంధ్రభావం, అంటే ఒక గుహలో భూమిలో లోయలో పడ్డట్టు. అక్కడేంటి, మనకు స్వతంత్రం ఉండదు ఇంకా. అష్టం భావం అనేది స్వతంత్రాన్ని హరించే భావం. ఇక్కడ పర్సన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి జీవితంలో. ఇది ప్రతి మనిషికి అష్టం భావం కష్టాలు తీసుకొచ్చాం, అందుకే అష్టమి కష్టాలు అంటారు. అంటే ఈ ఎయిత్ హౌస్ ని మీరు రేపు పొద్దున చాలా మందికి వాళ్ళ వాళ్ళ క్లయింట్స్ ని బట్టి ఎయిత్ హౌస్ ప్లానెట్ ఎక్కడ కూర్చున్నాడు, అతని పరిస్థితి ఏంటి, అలా ఎయిత్ హౌస్ జడం బలంగా ఉందా, జీవి బలంగా ఉన్నాడా, జీవి జడం రెండు చెడిపోయినాయి. అష్టం భావాధిపతికి పాపారలం పట్టిన, అష్టం భావానికి పాపారలం పట్టిన, అష్టం భావంలో కొన్ని గ్రహాలు నెగిటివ్ గ్రహాలు పడి ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ మనిషి విపరీతమైన భయాందోళనకు లోనవుతాడు. ఒక మనిషి సొసైటీలో ధైర్యంగా తిరగలేకపోతున్నాడు, నాకెందుకు అని భయపడుతున్నాడు. అంటే ఈ భయాలకు అన్నిటికీ కారణం మనకేంటంటే అష్టం భావం. అంటే చాలా రకాల భయాలు ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ లార్డ్ ఎయిత్ హౌస్ లో పడ్డాడు అనుకోండి, ఇతను మానసికంగా నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. సైకలాజికల్ గా ప్రతి దాంట్లో కూడా లోపాన్ని ఎదుగుతారు వీళ్ళు. ఏంటో ఏమైపోతుందో అని ప్రతి మనిషిలోనూ వీళ్ళ మనసు లోపాన్ని ఎదుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫోర్త్ లార్డ్ అక్కడి నుంచి ఫిఫ్త్ లో కూర్చున్నాడు, ఒక రకంగా మంచిదే. ఎందుకంటే చతుర్థాధిపతి మళ్ళీ తన యొక్క కోణస్థానంలో స్థితి పొందాడు కాబట్టి మనం ఏం చెప్తాం, వీళ్ళకి గృహాలు ఉంటాయి, ఇళ్ళు కొంటారు, వాహనాలు కొంటారు, ఎన్ని కొంటారని చెప్తాం.
అన్ని కావాలనిపిస్తుంది వీళ్ళకి. ఎందుకంటే అష్టం భావం కదా. ఫోర్త్ లాట్ అక్కడి నుంచి పంచమ భావంలో పడ్డాడు. మంచి స్థానం, నాకు రాజ్యం కావాలంటాడు, పొలిటికల్కి వెళ్తాడు, దాంట్లో ఎదుగుతాడు, అన్ని తీసుకుంటాడు. అన్ని తీసుకుంటున్నా ఇతను ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఫిఫ్త్ హౌస్ అంటే ఏంటి? ఫోర్త్ కి తెలివితేటల హౌస్, పైగా అష్టం భావం నెగిటివ్ తెలివితేటలు. అంటే ఇతని మనసులో ఏంటంటే చాలా రకాల భయాలు పెట్టుకుంటాడు. తన ఇంటెలిజెన్స్ మొత్తం కంప్లీట్ గా వాడతాడు. వాడేంటంటే తను కంఫర్ట్స్, లగ్జరీస్, భౌతిక సుఖాలన్నీ పొందాలనుకుంటాడు. అన్ని భౌతిక సుఖాలు పొందగలుగుతాడు, కానీ మానసికంగా ఏ సుఖాన్ని పొందలేడు అని చెప్పి. ఎందుకంటే అది అష్టం భావం, నెగిటివ్ హౌస్. మనసు వెళ్ళి పడింది అక్కడ. మనసులో చాలా నెగిటివిటీస్ నడుస్తూ ఉంటాయి. ఏదో శోధించాలి, ఏదో శోధించాలి అనుకుంటాడు, కానీ భయం అంటాడు. ఎందుకంటే అది ఇన్హెరిటెడ్ కూడా, పబ్లిక్ మనీ కూడా. దాన్ని ఎలా తీసుకోవాలనే ఆలోచనలు ఉంటాయి, మానసిక ఆలోచనలు. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి. అలాగే అదొక ఇన్సూరెన్స్ అంటాము, పెన్షన్ హౌస్ అంటాం. ఇదంతా ఏంటంటే ఒక భయం నుంచి ఒక సెక్యూరిటీని తీసుకొస్తుంది అష్టం భావం. మనకి భౌతిక పరంగా చూసుకున్నాం అనుకోండి, సెక్యూరిటీ అనేది మంచిదే. కానీ నిజంగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు సంతోషంగా అంటే ఆనందమైన జీవితం అయితే ఉండదు. నన్ను సంతోషపడాలి అనుకుంటాడు. సంతోషం అనేది బొమ్మ అనుకోండి ఒక నాణ్యానికి, దాని వెనకాల ఉంటుంది భయం అనేది బొరుసులో ఉంటుంది. అంటే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో ఒక మనిషి జీవితానికి సంతోషము భయం రెండు ఉంటాయి. భయం ఎందుకు ఉంటుందంటే సంతోషం కావాలి కదా. నేను హ్యాపీగా ఉండాలి, నేను సంతోషంగా ఉంటాను అనుకుంటే ఈ సంతోషం రేపొద్దున కూడా కావాలనుకుంటాడు. రేపు ఉంటుందో లేదో నాకు ఈ సంతోషం అని. ఫోర్త్ లాట్ ఎయిత్లో పడ్డాడు. ఇవాళ ఇల్లు కొనుక్కున్నాడు, గృహాలు కొనుక్కున్నాడు, అర్థమైందా? కొంటాడు, తన పేరు మీద పెట్టుకుంటాడు. ఈ ఇల్లు ఉంటుందో పోతుందో అని చెప్పి భయం వెంటాడుతుంది. ఈ కంఫర్ట్స్ రేపు పొద్దున కొంటాయా లేదని చెప్పి నిరంతర భయం ఏర్పడుతుంది. ఈ నిరంతర భయం ఏంటంటే మనిషికి తెలియకుండానే ఒక నెగిటివ్ థాట్స్ మానసికంగా ఏర్పడతాయి. ఈ నెగిటివ్ థాట్స్ ఏర్పడతా ఉంటాయి ఫోర్త్ లాట్. అర్థమైందా? ఈ మనసులో థాట్స్ అక్కడ చెప్పమాకండి అంట, అవమానాలు పాలవుతారు. ఎందుకంటే ఎయిత్ హౌస్ రహస్య స్థానం, మళ్ళీ సీక్రెట్ హౌస్. నీ ఫోర్త్ లాట్ వెళ్ళి ఎయిత్ లో పడ్డాడు. నీ మనసులో ఏమనుకుంటున్నావు, ఎవరెవరి గురించి ఏమనుకుంటున్నావు, ఏం మాట్లాడు మాకు బయట. ఎందుకంటే అది అవమానాల స్థానం కూడా. నువ్వు మాట్లాడావు, రహస్యం దాచిపెట్టలేకపోయావు, నీ మనసులో రహస్యాన్ని, నువ్వు చాలా అవమానాలు పడతావు. ఎందుకంటే ఎయిత్ హౌస్ అంటే అవమానాలు ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది, భయాన్ని క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? ఒక రకమైన క్రోధాన్ని కూడా క్రియేట్ చేస్తుంది ఎయిత్ హౌస్. ఎందుకంటే అది కూడా, దాంట్లో కూడా కోపం అనేది బాగుంటుంది. పాపం క్రోధానికి, నెగిటివ్ క్రోధానికి రావడానికి కారణం ఏంటంటే కాలపరుషంలో దాని కుజురాధిపతి. అంటే ఎయిత్ హౌస్ ని సెట్ చేయగలిగితే ఒక మనిషి జీవితంలో ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురాగలిగితే ఆల్మోస్ట్ కష్టాలను పోయినట్టే. మంచి ఆనందమైన జీవితాన్ని అనుభవించగలుగుతాడు. మనిషి ఆనందాన్ని అనుభవించాలంటే సుఖాల మీద ఇష్టం ఉండకూడదు, సుఖం కావాలని తపన ఉండకూడదు, కంఫర్ట్స్ మీద ఇష్టం ఉండకూడదు. అంటే దేని మీద వ్యామోహాన్ని పెంచుకొని మానసిక స్థితిని తీసుకుంటే ఇప్పుడు అష్టం భావం అనేది వీళ్ళకి చాలా పాజిటివ్గా పనిచేస్తుంది, ఆయుష్ని ఎక్కువ ఇస్తుంది. అందుకే అష్టం భావం ఆయుష్ స్థానం. అష్టమంలో ఏంటి మనకి కంప్లీట్ నెగిటివ్ ఉంటుంది. అన్ని అవమానాలు, ఇన్సల్ట్స్, పక్కన వాళ్ళ గురించి తప్పుగా ఇచ్చేటాలు, అచ్చేటాలు అన్నీ ఉంటాయి. ఇదంతా ఏంటంటే మనిషి ఆరోగ్యాన్ని, ఆయుష్ని తగ్గించేస్తూ ఉంటుంది. ఈ అష్టం భావ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుందాం అంటే రేపు అనే దానికోసం ఆలోచించకుండా, భయపడకుండా ఎప్పుడైతే ఉంటాడో మనిషి, ఇప్పుడు ఆయుష్ పెరుగుతుంది. అతనిలో ఒక తేజస్సు అనేది వస్తుంది. ఎందుకంటే అష్టం భావం ఆయుష్ కారకం. ఒక మనిషి ఆయుష్ని డిసైడ్ చేసేది ఎయిత్ హౌస్. ఈ ఎయిత్ హౌస్ లాంటి ఎక్కడో చోట కూర్చుంటాడు. అక్కడ కూర్చొని కూడా ఏం చేస్తాడంటే ఆ భావానికి, ఆ భావకారకత్వాల వల్ల ఏంటంటే చాలా డిస్టర్బెన్సెస్ అనుభవిస్తుంటాడు. ప్రతి మనిషి ఒక భయాన్ని అనుభవిస్తుంటాడు. ఇప్పుడు ఎయిత్ లాంటి సెకండ్ లో కూర్చున్నాడు అనమాట, అతను ఒక భయం ఉంటుంది. యాక్చువల్ గా చూసుకుంటేనేమో ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ వస్తుంది, కానీ ఇతని మాటల్లో ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది అనమాట అష్టం భావం. రెండోది ఎప్పటికప్పుడు తన డబ్బు గురించి భయపడుతుంటాడు. డబ్బు ఖర్చు చేయకపోతే రేపు పొద్దున ఉంటుందో లేదో అని చెప్పేసి భయంకరమైన లోపగుణంలోకి వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే ఎయిత్ హౌస్ ఏంటంటే భయాన్ని క్రియేట్ చేస్తుంది, ఎయిత్ హౌస్ లాంటి. రెండోది పబ్లిక్ మనీ, అది ఇతరుల సొమ్ము నాకు కావాలి అంటే. ఇతరుల సొమ్ము కావాలనేవాడు లోబి.
తన సొమ్ముని రేపొద్దున ఉంటుందో లేదని మానసికంగా భయపడుతుంటాడు. ఇక్కడ అష్టం భావంలో ఎవరు పడుతున్నారు అనేది చూడాలి. మనకు రహస్య భావం అని చెప్పారు మహర్షి. అంటే ఇక్కడ ఏ ప్లానెట్ పడ్డా కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు ఫస్ట్. ఆ టాపిక్స్ మాట్లాడకూడదు. ఇప్పుడు పంచమాధిపతి పడ్డాడు. పంచమం అంటే నీ తెలివితేటలు. నీ తెలివితేటలు అష్టంలో పడింది. నువ్వు సీక్రెట్ గా బాగుంటావు, నీ రీసెర్చ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది అనుకుంటా. కానీ నీ ఇంటెలిజెన్స్ అక్కడికి వెళ్ళి చతుర్థంలో పడింది కాబట్టి అది నెగిటివిటీ థాట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది నీ సంతానం గురించి ఎక్కువ భయం ఉంటుంది. నీ సంతానం గురించి ఎక్కడా గొప్పగా చెప్పొద్దు అని కూడా అంటాం. ఎందుకంటే అది సీక్రెట్ హౌస్. నా సంతానం ఇట్లాగా అట్లాగా అని చెప్పేసి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడతారు. మా పిల్లలు నన్ను చూడలేదు, లేదా నా పిల్లలు చూస్తారో లేదు ఒక భయం. ఎందుకంటే ఆ అష్టమ అంటే పిల్లల గురించి ఎక్కువ భయం ఉంటుంది. వాళ్ళకి నేనేమైనా చేస్తున్నా లేదని ఒక భయం. సరిగ్గా చేయలేదు అనుకోండి, వాళ్ళు నన్ను చూస్తారు లేదని చెప్పి ఇంకో భయం. ఎందుకంటే డిపెండింగ్ మైండ్ సెట్ అనేది అష్టంభావంలోకి వస్తుంది. ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ ఉంటుందో అక్కడ, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వారసత్వంగా మనకు వచ్చేది. మనకు తెలియకుండా దానికి డిపెండ్ అవుతాం. ఈ డిపెండింగ్ మైండ్ సెట్ వల్ల మనిషికి ఏమొస్తుంది? మళ్ళీ ఇక్కడ కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి ఒకళ్ళ మీద ఆధారపడతాడో ఒకళ్ళది ఆస్తిగా ఫీల్ అవుతాడు. ఇన్హెరిటెన్స్ అంటే ఆస్తి. ఇది నా ఆస్తి అంటాడు. ఫోర్త్ హౌస్ పడ్డాడు, నా గృహం అంటాడు, నా వెహికల్ అంటాడు. ఫిఫ్త్ హౌస్ పడ్డాడు, నా పిల్లలు అంటాడు. అర్థం? ఇట్లా నా అనే తత్వాన్ని అష్టంభావం విపరీతంగా తీసుకెళ్తాడు. ఈ తత్వంలో మనిషి పడ్డాడు. నా అనేది రేపొద్దున నాకు దొరికిద్దో లేదు, మళ్ళీ ఇది ఆయుష్తానంగా నా అనేది ఎంతకాలం ఉంటుందో. ఎందుకంటే పైగా అది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. నా అనేది ఒక్కసారికి పోయింది అనుకోండి, వీళ్ళు ఒక్కసారి భయం భ్రాంతులకు గురైపోతుంటారు. అందుకే ఎయిత్ హౌస్ లో మనం ఏం తీసుకెళ్తాం అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి పాలసీలన్నీ ఏంటంటే రేపు అనే దాని గురించి భయం ఉంటుంది. ఈ భయం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక సేవింగ్ ప్రాసెస్ లోకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ అష్టం భావం సేవింగ్. ఇప్పుడు 12th హౌస్ మనం ఇన్వెస్ట్మెంట్ హౌస్ అనుకుంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్ హౌస్ కే భాగ్యస్థానం మళ్ళీ ఏముందంటే 8th హౌస్. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, 12th లాట్ 8th లో కనెక్ట్ అయితే బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి. మనలాంటి ఆస్ట్రాలజర్లు అయితే మంచి సోల్ కనెక్ట్ అయిపోయి బాగా చెప్పగలుగుతారు ఐసోలేషన్కి వెళ్ళి. ఇదంతా అనుకుంటారు జ్యోతిష్యం. ఇన్వెస్ట్మెంట్ హౌస్ లో ఎట్టు పడ్డాడుగా మనం సజెషన్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ పాలసీల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. వాళ్ళు డిఫాల్ట్ చేస్తారు కూడా. ఎందుకంటే 12th లాట్ 8th కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, 8th లాట్కి డిఫాల్ట్ గా వాళ్ళు ఏదో ఒక పాలసీ అని సెక్యూరిటీ ఇది అని లేకపోతే ఫిక్స్డ్ అమౌంట్స్ డిపాజిట్ చేయటం కానీ ఏదో ఒకటి చేస్తుంటారు. ఆ లార్డ్ ఎవరు, ఏ లార్డ్తో కనెక్ట్ అయి పడ్డాడు దాన్ని బట్టి ఉంటుంది. 8th హౌస్ అనేది ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తి జాతకంలో 8th హౌస్ ఏ ఏ భావాధిపతులు పడ్డారో వాళ్ళకి సంబంధించి మీరు కౌన్సిలింగ్ అనేది తీసుకెళ్ళాలి. వాళ్ళ జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక లగ్నాధిపతి పడ్డాడు 8th హౌస్ లో. లగ్నాధిపతి అంటే ఏంటి? ఈ మనిషి యొక్క తనువు అనుకోవచ్చు. 8th హౌస్ అంటే ఆయుష్ స్థానంలో పడింది. ఇతను ఎప్పుడు తన బాడీకి సంబంధించిన ఏమైద్దో రేపు పొద్దున్న చెప్పి భయం ఉంటుంది. రెండోది చిన్న చిన్న సర్జరీలు కూడా పడతాయి. ఎందుకంటే 8% సర్జరీ లాట్ మొహమాటం లేకుండా పడుతుంది అని చెప్పచ్చు. రెండు సడన్ ఈవెంట్స్, ఈ మనిషికి జీవితంలో ఏదో సడన్ గా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. లేదు, ఈ వ్యక్తికి లగ్నం కానీ ఇంకా చతుర్థం కానీ పంచమాలు కానీ బలహీనమైనవి అనుకోండి. లగ్నాలాడు 8th లో పడ్డాడు, పంచమాధిపతిను చతుర్థాధిపతి దెబ్బతిన్నారు. ఇలా చతుర్థ భావ పంచమ భావాలు దెబ్బతిన్నాయి. అంటే ఇతర గ్రహాలతో కేంద్ర వేదన పొందుతున్నాయి. ఇక్కడ బలహీనమైనగా 4th 5th. లేదు, వీళ్ళ చంద్రుడు బలహీనం అయ్యాడు, లగ్నాధిపతి అష్టమంలో కూర్చోడు. ఈ పర్సన్కి ఏంటంటే ఇల్లీగల్ అఫైర్స్ పడతాయి అని చెప్పొచ్చు. ఇల్లీగల్ అఫైర్స్ మీద తన ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు అని చెప్పొచ్చు. రెండోది తనువు కూడా ఏదో ఒక రకమైన దీర్ఘకాలిక ఇబ్బందులు వస్తాయని చెప్పొచ్చు. అష్టం భావం అంటే దీర్ఘకాలికం కూడా. 6th లాట్ 8th లో పడ్డాడు, ఏదైనా ల్యాండ్ ఇష్యూ కానీ డైవర్స్ కేసు కానీ పడింది అనుకోండి, అది అంత తొందరగా తేలదు, సాగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ కాలం లాంగ్ జర్నీ ఏ ఇష్యూ అయినా సరే తీసుకెళ్తుంది అష్టం భావం. ఇప్పుడు 2nd లాట్ 8th లో పడ్డాడు అనుకోండి, ఇతని మాటల్లో ఎక్కువ నెగిటివిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇతని కుటుంబం గురించి బయట ఎక్కడ మాట్లాడకూడదు ఫస్ట్, ఎందుకంటే అది రహస్య స్థానం కానీ. అంటే ఇతను ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఎక్కడ డిస్కస్ చేయకూడదు అంటాం. అర్థం? నా కుటుంబం అంత గొప్పది ఇంత గొప్పది అని మాట్లాడకూడదు.
ఎందుకంటే ఎయిత్ హౌస్లో పడింది కష్టం బావద్దు. సెకండ్ లార్డ్ ఎయిత్లో పడ్డాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇతనికి ఏంటి, మనకి థ్రోట్ ప్రాబ్లం వస్తుందని చెప్పొచ్చు. సెకండ్ హౌస్ అంటే ఫేసు, మాట, తినే తిండి, వీటిల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అది సడన్ ఈవెంట్స్ అన్నమాట. మేబీ ఇంకా కేంద్ర వేదన పడింది అక్కడ ఆ గ్రహానికి. సెకండ్ లార్డ్ వెళ్ళి ఎయిత్లో పడ్డాడు, ఇతర గ్రహాలతో, అశుభ గ్రహాలతో కానీ ఎవరితో కానీ కేంద్ర వేదనలు పడ్డాయి. మన గొంతుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, దానికి సర్జరీ జరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పచ్చు. లేదు కుటుంబం సమస్యల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కేంద్ర వేదనలు పట్టే కంటే. లేదు ఇతను ఫైనాన్షియల్ గా బాగా సమస్యలకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇష్టం భావం ఏంటంటే సమస్యలు సృష్టిస్తుంది, సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా సృష్టిస్తుంది. థర్డ్ లార్డ్ వెళ్ళాడు ఎయిత్ హౌస్ లో కనుక్కున్నాం. థర్డ్ అంటే కమ్యూనికేషన్, అష్టమం అంటే భయం, కన్వర్సేషన్, నేను ఎలా మాట్లాడితే ఏమైపోతుందని భయం. కానీ ఒకసారి రీసెర్చ్ చేశారు, ఎయిత్ హౌస్ రీసెర్చ్, ద బెస్ట్ కన్వర్సేషన్ అనేది ఇవ్వగలుగుతారండి. ఇది రీసెర్చ్ హౌస్. సెకండ్ లార్డ్ పడ్డాడు, మాట్లాడమాకు, ఎలా పడితే అలా మాట్లాడమాకు, తేడాలు వస్తాయి. కానీ మాట్లాడాల్సి వచ్చింది తప్పదంటే కనుక అది రీసెర్చ్. మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, మాట్లాడితే ఏమవుతుంది, ఎందుకు మాట్లాడాలి, అలా రీసెర్చ్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే ఎయిత్ హౌస్ ఎప్పుడు ఏంటంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. పబ్లిక్ లోకి వెళ్ళాలంటే కొంతమందికి విపరీతమైన భయం, నలుగురిలో కలవాలంటే భయం, స్టేజ్ ఫీర్ ఇవన్నీ ఉంటుంది. ఎందుకంటే థర్డ్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్ మొహమాటం ఎక్కువ ఉంటుంది. స్పీచ్ ఇవ్వాలి కదా, ప్రయత్నాలు చేయాలి, ఏది చేయాలన్నా థర్డ్ లార్డ్ ఎయిత్ లో పడ్డాడు. వీళ్ళ కొద్దిగా భయం ఉంటుంది. కానీ వన్స్ రీసెర్చ్ చేశారు వాళ్ళు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉపన్యాసాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచించారు వీళ్ళు. ఇమీడియట్లీ ఏంటంటే అది చాలా బాగా వెళ్తుంది. భయం పోగొట్టుకోవాలి ఫస్ట్. పబ్లిక్ లోకి వెళ్ళడానికి భయాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకంటే థర్డ్ లార్డ్ ఎయిత్ లో కూర్చున్నాడు కదా. మనం ఇంకో రకంగా కూడా అలైన్మెంట్ వేస్తాం. ఎయిత్ హౌస్ అంటే ఎల్ఐసి పాలసీలు అండి, థర్డ్ హౌస్ అంటే మార్కెటింగ్ చేయడం, జర్నీ చేయడం, వీటికి సంబంధించి మార్కెటింగ్ చేయండి, మీ లైఫ్ బాగుంటుంది. ఇది కెరీర్ లో మనం ఇచ్చే అలైన్మెంట్. కానీ థర్డ్ కి సంబంధించిన భయం ఉంటుంది. థర్డ్ అంటే మన కనిష్ట సోదరు వరకు ఇరుగు పొరుగు అనుకుందాం, అర్థమైందా? ఇక్కడ మన కన్వర్సేషన్ ఉంటుంది. ఎయిత్ లో పడ్డాడు, ఎయిత్ లో మనకి ఇల్లీగల్ అఫైర్స్ అనుకో. ఈ థర్డ్ లార్డ్ కన్వర్సేషన్ వెళ్ళిందిగా, ఇరుగు పొరుగుగా. వీళ్ళ ఫోర్త్ లార్డ్ని కానీ ఫిఫ్త్ లార్డ్ని కానీ ఇతర గ్రహాలు కేంద్రవేత్త ఇబ్బంది పెట్టినాయి అనుకోండి, మనసు చెడిపోయింది, బుద్ధి చెడిపోయింది. ఇప్పుడు థర్డ్ లార్డ్ ఎయిత్ లో కూర్చున్నాడు. వీళ్ళు ఇరుగు పొరుగు ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆడితో తిరుగుతున్నాడు, ఈడితో తిరుగుతున్నాడు, దాని వల్ల కనెక్షన్స్ ఉండదు. ఎందుకంటే ఫోర్త్ ఫిఫ్త్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే థర్డ్ లార్డ్ పడ్డాడు, వీళ్ళ థాట్స్ అలాగ వెళ్తుంటాయి, కన్వర్సేషన్ అలాగ ఉంటుంది. అదే ఫోర్త్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ బాగానే ఉన్నారు, బతికి బట్ట కట్టారు అనుకోండి, వీళ్ళు అలా పెద్దగా మాట్లాడరు, వేరే వాళ్ళ అఫైర్స్ గురించి కూడా థింక్ చేయరు. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు ఎలా మాట్లాడాలో కూడా వీళ్ళకి భయం, నలుగురిలో వెళ్తే ఏమైపోతాను అని. అర్థం. రెండోది థర్డ్ అంటే ఏంటి, షార్ట్ జర్నీస్. ఎయిత్ హౌస్ అంటే యాక్సిడెంట్స్. షార్ట్ జర్నీస్ లో చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరుగుతాయని కూడా చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. ఎప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి అంటే ఎయిత్ హౌస్ భయం, థర్డ్ హౌస్ జర్నీ. జర్నీ చేసేటప్పుడు భయపడి ప్యానిక్ అయితే యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇక్కడ భయాన్ని వదిలితే యాక్సిడెంట్స్ ఉండవు. అంటే చిన్న చిన్న ప్రెడిక్షన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫోర్త్ లార్డ్ వెళ్ళి పడ్డాడు ఎయిత్ హౌస్ లో, ఫోర్త్ లో పడ్డాడు. ఫోర్త్ అంటే మనం గృహం అనుకుంటాం, మదర్ అనుకుంటాం, వీటికి సంబంధించిన సమస్యలు అయితే అక్కడ ఉంటాయి. సమ్ రిలేషన్స్ ఉండొచ్చు వాళ్ళకి, వేరే అదర్ రిలేషన్స్ కనెక్షన్ పడింది, వీళ్ళు మనసు కూడా నెగిటివ్ వెళ్తుంది. ఫోర్త్ లార్డ్ మనసు అనుకుంటాం, మాతృ సమానులు కూడా మనం ఫోర్త్ లార్డ్ లో కూర్చున్నారు. ఈ లార్డ్ ఎత్తులో పడ్డాడు. ఈ మనసుకి ఈ లార్డ్ అక్కడ ఎత్తులో పడటం వల్ల ఈ మాతృ సమానులు ఏదైనా రిలేషన్స్ లో ఉన్న వీళ్ళ మనసు ఏంటంటే కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుంది, నెగిటివిటీ అయిపోతుంది. ప్రతి దాంట్లో ఇంకా పచ్చ భూతద్దం కళ్ళ పెట్టుకొని చూస్తుంటారు, అందరిలో నెగిటివ్ తెలుస్తూ ఉంటారు. వీళ్ళ మనసు ఏంటంటే కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే ఫోర్త్ లాట్ నేర్చుకోవచ్చు. ఫిఫ్త్ లాట్ పడ్డాడు. ఫిఫ్త్ లాట్ పడంగానే సేమ్ ఇక్కడ కూడా అంతే, వాళ్ళ సంతానం కానీ వాళ్ళ ప్రేమించిన వాళ్ళు కానీ అష్టమంలో పడ్డారు. వాళ్ళకు వేరే అఫైర్స్ ఏమైనా ఉండొచ్చు, అనుమానం ఎక్కువ, భయం ఎక్కువ.
ఎందుకంటే వాళ్ళు పడ్డారు, వీళ్ళు నాకు కావాలి అనుకుంటాడు. రెండోది అనుమానం. ఎందుకంటే ఎయిత్ పర్సెంట్ అనుమానాలు, ఎయిత్ పర్సెంట్ ఒక మానసిక భయాలు కూడా. ఈ భయాల వల్ల ఏమవుతుంది వీళ్ళకి, ఈ వ్యక్తులను దూరం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ వ్యక్తుల మీద ఎక్కువగా ప్రెజర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడొద్దండి. ఎందుకంటే ఫిఫ్త్ లార్డ్ అక్కడ పడ్డాడు. ఇదే అకల్ట్ సబ్జెక్ట్ లో తీసుకున్నారు. ఫిఫ్త్ లార్డ్ ఎయిత్ హౌస్. తను ఒక రీసెర్చ్ లో కూర్చున్నాడు, తన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, తను సైంటిస్ట్ అవ్వచ్చు. చూడండి, ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ తో దీన్ని పాజిటివ్ యాక్టివిటీగా మనం టర్న్ చేయగలిగితే వాళ్ళ లైఫ్లో, వాళ్ళల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే ఎవ్రీ పర్సన్ మళ్ళీ ఇదే అష్టం భావం ఆయుష్ భావం అవుతుంది, అద్భుతంగా తీసుకెళ్తుంది. ప్రతి దాంట్లో ఒక రీసెర్చ్ ఓరియంటెడ్, ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు వాళ్ళ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేవి కంట్రోల్ అవుతుంది, లాంగ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి భావానికి బొమ్మ బొరుసు ఉంటుంది. భయం ఏమో బొరుసు అనుకో, బొమ్మ ఏమో సంతోషం. అంటే ఈ ఎయిత్ హౌస్ లో ఏ ప్లానెట్ అయితే పడుతుందో అది రహస్య భావం, వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం. అంటే వాళ్ళని ఈ ఎయిత్ హౌస్ కు సంబంధించిన రీసెర్చ్ ఓరియంటెడ్ లో తీసుకెళ్ళి, ఇప్పుడు ఇన్సూరెన్స్ అనుకుందాం. లోన్స్, హౌస్ 6 అంటే ఇన్సూరెన్స్ హౌస్. ఇప్పుడు ఫోర్త్ లాట్ ఎయిత్ లో పడ్డాడు, వెహికల్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేయి, హౌస్లు ఇన్సూరెన్స్ చేయడం, ఇలాంటి పనులు చేయండి, బాగుంటుంది అది. ఎందుకంటే దీన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ లో తీసుకెళ్తాం. రెండోది, వీళ్ళకి భయాన్ని వదిలేయాలి. ఈ పర్టికులర్ వ్యక్తుల మీద ఎక్కువగా మీరు బాండింగ్ పెట్టుకోమాకండి అని. అంటే మనకి ఎయిత్ హౌస్ ఏంటి, సిద్ధులు సాధకులు ఉంటారు, అంటే యోగులు సన్యాసులు అంటారు. కేతువు కాలపురుషమండలో ఎయిత్ హౌస్ వృశ్చిక రాశి, కేతు ఆధిపత్యం. వీళ్ళు గుహలోకి వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా తన పని తాను చేసుకుంటారు. అంటే కంప్లీట్ గా సమాజాన్ని వదిలేస్తారని చెప్పాలి. వీళ్ళు ఎలా వదిలేస్తున్నారు సమాజాన్ని అంటే, భౌతికంగా వదిలేస్తున్నారు, మానసికంగా కూడా వదిలేస్తారు. అంటే ఏ విధమైనది లేకుండా ఒక తీవ్రమైన తపస్సులోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఒకటే కనబడతాడు, భయం ఉండదు. వాళ్ళకి భయాన్ని వదిలేస్తారు. భయాన్ని వదిలేసి చీకటి గుహల్లోకి వెళ్తారు. చూడండి, ఎప్పుడైతే భయాన్ని వదిలేస్తారో అతను ఒక పెద్ద సాధకుడు అవుతాడు. ప్రతి మనిషి ఒక గొప్ప సాధకుడు అవ్వాలి అంటే భయాన్ని వదిలేయాలి. భయాన్ని వదిలేయగలంటే చీకట్లో కూడా తను జీరో ఆక్సిజన్ లెవెల్స్ లో కూడా ఉండగలగాలి. అంటే వాళ్ళ బ్రీతింగ్ అనేది ఆపేసుకుని మరీ ఉండగలుగుతాడు అష్టం భావన. అందుకే వాళ్ళు యోగులు ఏం చేస్తారు, సిద్ధులు బ్రీతింగ్ రాహుని బంధిస్తారు అని చెప్పాలి. ఆపేసి చీకట్లో కూర్చున్నారు అంటే భయాన్ని వదిలేస్తారు. ఇప్పుడు ఆ బ్రీతింగ్ ఎవరు ఆపేయగలుగుతారు? చావంటే భయం లేడు, ఊపిరి ఆపేస్తాడు. భయం ఉన్నాడు, ఊపిరి ఎక్కువ తీసుకుంటాడు. ఇప్పుడు గుహలోకి వెళ్ళి ఎక్కువ ఊపిరి తీసుకుంటాడు అనుకోండి, ఆక్సిజన్ అందుకేంటంటే మనిషికి బాడీలో బాగా స్ట్రెస్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఊపిరిని ఆపటం తెలియాలి. అంటే భయాన్ని పోగొట్టుకోవాలి ఫస్ట్. అంటే భయపడేవాడు బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటాడు. ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటాం వల్ల ఆయుష్ తగ్గింది. అందుకే బ్రీతింగ్ ఎక్కువ తీసుకోమాక. బ్రీతింగ్ ఎప్పుడైతే తక్కువ బ్రీతింగ్ తీసుకుంటావో నీకు ఆయుష్ ఎక్కువ ఉంటుంది అని. అదే రంధ్రభావం రహస్యం. ఎయిత్ హౌస్, ఎయిత్ హౌస్ అంటే రంధ్రభావం, చీకటి గుహ, ఆక్సిజన్ ఉండదు అక్కడ. యోగులు మహర్షులు ఏం చేస్తారు, తక్కువ ఆక్సిజన్ లో బతకడానికి రోజు మొత్తం మీద శ్వాసను చాలా తక్కువ తీసుకుంటారు. వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉంటుంది. 100 ఏళ్ళు, 200 ఏళ్ళు కూడా బతుకుతారు, 300 బతుకుతారు, 1000 ఏళ్ళు బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు కనబడరు ఇంకా. అంటే ఆక్సిజన్ లేని హౌస్ ఏదైనా ఉందంటే అష్టం భావం. ఈ అష్టం భావమే ఆయుష్ని డిసైడ్ చేస్తుంది. అంటే బ్రీతింగ్ తక్కువ పెట్టుకోండి అని, భయపడమాకండి. బ్రీతింగ్ తక్కువ అంటే ఏంటి, ఓవర్గా థింక్ చేయమాకండి అని. ఎక్కువ థింక్ చేసేవాడు, ఎక్కువ ఆవేశపడేవాడు ఏం చేస్తాడంటే బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటాడు. భయపడేవాడికి బ్రీతింగ్ ఎక్కువ కావాలి. మనిషికి భయం వేసింది, తనకు తెలియకుండానే తను ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటాడు భయంలో. హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది. హార్ట్ బీట్ బాగా పెరిగిపోయినప్పుడు ఏంటంటే దానికి సఫిషియెంట్ ఆక్సిజన్ కావాలి. దానికోసం మళ్ళీ బ్రీతింగ్ ఎక్కువ కావాలి. కానీ ఎయిత్ హౌస్ బ్రీతింగ్ ఉండదు అక్కడ. ఇప్పుడు ఏమవుతుంది, ఆయుష్ తగ్గుతుంది. అందుకే దీన్ని ఆయుష్ స్థానం అంటారు. అంటే ఏ మనిషి అయితే తన భయాన్ని వదిలేస్తాడో, భయాన్ని వదిలేసిన వాడికి హార్ట్ బీట్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది, సైకలాజికల్ గా కరెక్ట్గా ఉంటారు. ఈ పర్సన్ తక్కువ బ్రీతింగ్ లో బతకగలుగుతాడు, ఎక్కువ కాలం ఉంటాడు. అలాగే సమస్యలు కూడా తగ్గుతాయి. సమస్యలు బాగా పెరిగేవాడు బ్రీతింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉన్నాడు ఆయుష్ తక్కువ ఉంటుంది. ఈ అష్టంభావ రహస్యం ఇది. అంటే ప్రతి మనిషి బ్రీతింగ్ తక్కువ తీసుకోగలగాలంటే తను ఓవర్ స్ట్రెస్ అవ్వకూడదు, దేని గురించి భయపడకూడదు అని. అష్టంభావం ఏంటంటే భయాన్ని క్రియేట్ చేస్తుంది, మనం భయపడకూడదు. భయపడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు యోగులు, సిద్ధులు. వాళ్ళు అష్టంభావంలో కూర్చుంటారు గుహల్లోకి వెళ్ళి.
వాళ్ళ మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎయిత్ హౌస్ అనేది మూలాధారం. అంటే ఒక మనిషి యొక్క బ్రీతింగ్ ఎంత ఉంటుందని అష్టమ భావంలో సిచ్యువేషన్ బట్టి మనం చెప్పొచ్చు. వాడు ఆయుష్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. పైగా అది రహస్య స్థానం. ఇప్పుడు సిక్స్త్ లాట్ వెళ్ళి పడ్డాడు. సిక్స్త్ లాట్ అంటే మనం చూసుకున్నాం, ఏ భావాధిపతి అయినా ఆరో భావాధిపతి పలానా కారకత్వం, ఏ కుదిరి అనుకున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అనుకో, ఎయిత్లో పడ్డాడు. ఎయిత్లో పడంగానే మనం ఏం చెప్తాం ఇక్కడ, ఈ రా డిపార్ట్మెంట్స్ కానీ సీక్రెట్ ఏదైతే ఉంటుందో ఈ సీక్రెట్ సర్వీసెస్ వీళ్ళు పనిచేస్తుంటారని చెప్పొచ్చు. బేగులుగా పనిచేసే వాళ్ళ అవకాశం ఉంటుంది. లేదా ఒక లాయర్ అయ్యాడు, వాదిస్తుంటాడు, క్రిమినల్ లాయర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎయిత్ హౌస్గా అవతల వాళ్ళు బొక్కలన్నీ ఎతకాలిగా, సీక్రెట్స్ అన్ని తీయాలిగా, వాదించాలి కదా. లేదా ఏదైనా గ్రహం పడింది, సూర్యుడు అయ్యాడు, సూర్యుడు వైద్యకారకుడు, సర్జన్ అవుతాడు. అలా ఒక్కొక్క దాంట్లో ఒక బుధుడు పడ్డాడు, మ్యాథమెటిషియన్ మంచి రీసెర్చర్ అవుతాడు. బుధుడు పడి అష్టమ భావంలో పడితే ఉంది, ఇన్సూరెన్స్ ఏజెంట్ అవుతాడు. చూడండి, బుధుడు క్యాలిక్యులేషన్ లాట్ ఎయిత్ హౌస్ లో పడ్డాడు. జిఎస్టీ ఫైలింగ్ ఎలా చేయాలి, పక్కన డబ్బులు ఎలా తీసుకోవాలి, ఎందుకంటే పబ్లిక్ మనీగా, పక్కన డబ్బు మీద పనిచేయటంగా. జిఎస్టీ ఫైలింగ్ అని, ట్యాక్సెస్ ఎలా పనిచేయాలి, ట్యాక్సెస్ మీద బాగా పనిచేస్తారండి. ఇన్సూరెన్స్ ఏజెంట్లు కూడా అదే, అవతల లాభం చూపించినట్టు ఉంటుంది కానీ వీళ్ళు ఎంత లాభం పొందాలని చెప్పి అలాంటి డీప్ క్యాలిక్యులేషన్స్ వేయగలిగేది బుధుడు అష్టమ భావం. చాలా బాగా వేయగలుగుతాడు. పైగా అష్టమ భావం అనేది మనకైతే అకల్ట్ సబ్జెక్ట్, జ్యోతిష్ శాస్త్రం అంటాం. ఇది కూడా చాలా డీప్గా వెళ్ళాలి. జ్యోతిషం నీకు బాగా రావాలి, జ్యోతిషంలో బాగా గ్రిప్ ఉండాలి. జ్యోతిషం మీద ముందు నెగిటివిటీ తీసి, జ్యోతిషంలో చూసి అది జరిగిపోతుంది ఇది జరిగిపోతారు మానసిక భయాలు పెట్టుకున్నట్టు జ్యోతిషంలో పనికిరారు. వీళ్ళు భయాలు ఉంటారు, వీళ్ళ దగ్గరికి వచ్చే క్లయింట్స్ని ఇంకా భయపెడతారు. వాళ్ళు ఎప్పుడో చచ్చిపోతారు, అయితే వీళ్ళు ఇప్పుడే చంపేస్తారు. ఎందుకంటే అష్టం భావం. ఒక ఆస్ట్రాలజర్ అవ్వాలి, ముందు నీకున్న నెగిటివిటీ తీసే, నీలో ఉండే భయాలను తీసే. కంప్లీట్ భయాలను ఒక్కొక్కటి తీసేసుకుంటూ వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడైతే కంప్లీట్గా ఒక రకమైన స్థితిలోకి వెళ్తావో అప్పుడు నువ్వు మంచి ఆస్ట్రాలజర్గా పనిచేస్తావు. అంటే అవతల భయాన్ని కూడా నువ్వు తీయగలుగుతావు, ముందు నీ భయాన్ని నువ్వు తీసేసుకుంటే. కాదు, నువ్వే లేనిపోయిన అపోహలు పెట్టుకున్నావు, నెగిటివిటీ పెట్టుకున్నావు, నువ్వు ఒక ఆస్ట్రాలజర్ అయ్యావు. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఇంకా భయపెట్టగలుగుతాడు. బాగా ప్యానిక్లో తీసుకెళ్ళిపోతావు. ప్యానిక్లో తీసుకెళ్ళిపోయి నీకు అదే అయిపోద్ది ఇదే అయిపోద్ది అని చెప్పి కంప్లీట్ నెగిటివ్లోకి నువ్వు వెళ్ళిపోతావు, వాళ్ళని తీసుకెళ్ళిపోతావు. వీళ్ళు సఫర్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఒక ఆస్ట్రాలజర్, అర్థం, నీ సర్వీస్ లాంటి వెళ్ళి ఎత్తులో పడ్డాడు, ఒక సెవెంత్ లాంటి ఎత్తులో పడ్డాడు. నువ్వు ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు, వ్యవహారాలు చేద్దాం అనుకుంటున్నావు, రిలేషన్స్ మెయింటైన్ చేస్తావు, ఏది అక్కడ చెప్పమాలి, రహస్యస్తారు. సెవెంత్ హౌస్ రిలేషన్స్ అనుకున్నాం, మన ఫ్రెండ్స్. ఎయిత్ హౌస్లో పడింది, ఫ్రెండ్స్ గురించి ఎక్కువ మాట్లాడదాం, లేనిపోయింది ఊహించుకుంటారు. ఎందుకంటే అష్టం భావం అనేది డీప్ అటాచ్మెంట్. డీప్ అంటే ఎంత డీప్ అంటే అది మహా ఊపి లాంటిది, లోయ లాంటిది, సొరంగం, రంధ్రభావం. నీ సెవెంత్ లాంటి ఇల్లు పడ్డాడు, నువ్వు వాళ్ళతో డీప్ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతావు సైకలాజికల్గా. నువ్వు ఎప్పుడైతే డీప్గా వెళ్ళిపోతావో ఆ డీప్ అనేది భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఎంత డీప్గా వెళ్తే అటాచ్మెంట్ అంత భయం వస్తుంది. ఎందుకు, నీది అని డీప్లోకి వెళ్ళిపోతావు, నాది కాదేమని అనుమానం కూడా అష్టం భావం క్రియేట్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళని నేను అనుమానించడం కానీ, ఇబ్బంది పెడతాం కానీ, కష్టపెడతాం కానీ జరిగింది. చాలా సమస్యలకు వెళ్ళిపోతారు. ఎందుకంటే అదొక సీక్రెట్ హౌస్, అది డీప్ హౌస్. అందుకే డీప్ అటాచ్మెంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు మన క్లాస్ ఉన్నాం, నీ కేసు ఇది కేసు నీకు చతుర్థ పంచమాదంలో చనిపోయారు, సప్తమ స్పోజ్ అనుకోవచ్చు. భార్య భర్త అనుమానం ఎక్కువ ఉంటుంది. సెవెంత్ లాంటి ఎయిత్ వాళ్ళని అనుమానిస్తాం, వాళ్ళని ఏదో బంధిద్దాం అనుకుంటాం, వాళ్ళకు ఊపిరి ఆడకుండా చేద్దాం అనుకుంటాం. ఫిఫ్త్ లాటిన్ ఎయిత్ హౌస్ పిల్లలకు ఊపిరి ఆడనీయడు, వచ్చాదు ఇచ్చాదు అట్లా చేయి ఇట్లా చేయి లేకపోతే నీ భవిష్యత్తు ఏమైపోద్ది అని చెప్పి బాగా ప్రెషర్ పెడతారు వీడు సంతానాన్ని. ఎందుకంటే పంచమాధిపతి అష్టంలో పడ్డాడు. అది ప్రెషర్ పెడతారు, బయట రహస్యంగా ఉంచండి, మీరు ప్రెషర్ పెట్టమని. ఎయిత్ హౌస్ అంటే ఒక ప్రెషర్ లాంటిది. దీన్ని మీరు బ్యాలెన్స్ చేయాలి, అనుమానం పడమాకండి. అనుమానం ఎప్పుడు వస్తుంది, నాది అని ఎప్పుడైతే డీప్గా వెళ్ళిపోతారు మీరు, ఇది నాకు దక్కదేమో అని చెప్పి అనుమానంతో మీరు ఏంటంటే రేపు పొద్దున ఏమైపోతుందో బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటారు. మళ్ళీ దానికోసం ఒక రంధ్రభావంగా, ఒక బావి లాంటిదిగా, అది సొరంగం లాంటిదిగా, దానికి స్పేస్ తక్కువ ఉంటుంది. అర్థమైనా, నేరో మైండ్ అంటాం. నేరో హౌస్ అనేది ఏంటి, కష్టం భావం, సన్నగా ఉంటుంది.
రంధ్రం ఎంత రంధ్రం ఉంటుందో కూడా తెలియదు. ఒక లోయ అనుకోవచ్చు, ఒక గుహ అనుకోవచ్చు, సొరంగం అనుకోవచ్చు. అదే ఫిఫ్త్ లాట్ పడ్డాడు. ఫిఫ్త్ అంటే బుద్ధి ఆలోచనలు. ఆ నేరం మైండ్లోకి వెళ్ళి ఇరుక్కుంది, డీప్లోకి వెళ్ళి ఇరుక్కుంది. ఈ ఆలోచనలు మొత్తం నెగిటివ్కి వెళ్తాయి. ఈ నెగిటివ్ విపరీతంగా రెండు సంతానం వెళ్ళింది పంచమాధిపతి. భయం ఎక్కువ వెళ్తుంది. చీకట్లో మనిషి భయమేగా. రంధ్రభావం అంటే చీకటి. చీకట్లో బుద్ధి వెళ్ళింది, భయపడుతుంది బుద్ధి. నా సంతానం ఏమైపోద్ది, పంచమ భావం. వీళ్ళకి ఒత్తిడి పెరిగింది ఇక్కడ. అంటే వాళ్ళకి ఊపిరి ఆడినవి, ఆక్సిజన్ దొరకలేదు. ఎందుకంటే అష్టమంలో ఆక్సిజన్ ఉండదు. ఇక్కడ మనిషి మళ్ళీ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తా కూడా ఇతను బాధపడతాడు. తప్పుల మీద తప్పులు చేసే అవకాశం ఉంది. ముందైతే సంతోషం కంప్లీట్గా పోగొట్టుకుంటారు. జీవితంలో బాధలు తప్పించి ఉండవు. ఒకళ్ళ హాస్టర్ గారి దగ్గరికి వస్తున్నాడంటే ఇమీడియట్గా వాళ్ళ అష్టంభావం ఒకసారి చెక్ చేయండి. నడుస్తున్న దశ అష్టంభావం చెక్ చేసుకోండి. 2000 చతుర్థ పంచమాల యొక్క గ్రహాలు లేదంటే ఇతర గ్రహాలు కేంద్రం వేధిస్తున్నాయి చతుర్థ పంచమాల మీద. వీళ్ళ మనసు కూడా కొద్దిగా స్ట్రాంగ్గా లేదనుకో. చంద్రుడు బలహీనుడయ్యాడు, సూర్యుడు బలహీనుడయ్యాడు, అష్టంభావన గ్రహాలు పడ్డాయి. పలానా గ్రహం పడింది. ఆ పలానా అని ఏదైతే ఉంటుందో, ఏ భావాధిపతి ఏ కారకడై ఉంటాడో ఆ కారకడకు సంబంధించిన ఇతనికి నెగిటివిటీ అనేది ఎక్కువ నడుస్తుంది. అక్కడ ఒక డీప్ అటాచ్మెంట్, అదొక ఇన్హెరిటెన్స్, నాది అనే తత్వం. నా నా ఆస్తి, నా వారసుల ఆస్తి, ఇట్లా ఉంటుంది. ఇలాగా పంచమాధిపతి నా సంతానం, వీళ్ళు నన్ను ఇది చేయాలి అని వాళ్ళ ఊపిరి ఆడారు. వీళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ భయపడుతుంటారు. భయపడటం వల్ల వీళ్ళకి ఏమొస్తుంది, జీవితం మొత్తం తప్పే ఉంటుంది. అష్టంభావంలో ఎన్ని గ్రహాలు పడితే అన్ని గ్రహాలతో వీళ్ళకి డీప్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ డీప్ అటాచ్మెంట్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ గురించి భయపడిపోతారు. అర్థం. ఒక 10th లాట్ 8th లో పడ్డాడు, మనం ఏం చెప్తాం, ఏదైనా రీసెర్చ్ డిపార్ట్మెంట్లో చేసుకోండి బాగుంటుంది జాబ్ అంట, లేదా హాస్టల్ తెరవండి బాగుంటాడు. వీళ్ళకి 10th లాట్ పడ్డాడుగా 8th హౌస్లో. వీళ్ళ పరిస్థితి ఏంటి, నా పరువు ఉంటుందా, ప్రతిష్ట ఉంటుందా, నాకు నేమ్ కావాలి, నా గురించి సమాజం ఏమనుకుంటుందని చెప్పి విపరీతమైన స్ట్రెస్లో ఉంటారు. నా పేరు ప్రతిష్ట అంటుంటారు. వీళ్ళు ఏదైనా చేస్తారు, అంత నెగిటివిటీ. అర్థమైనా. ఒక 9th లాట్ 8th లో కూర్చున్నాడు. 9th అంటే భాగ్యంగా మన ఇన్హెరిటెన్స్, మీరు నేర్చుకున్న జ్ఞానం, దాని గురించి డీప్లోకి వెళ్ళాలి, నెగిటివ్గా వెళ్ళమాకండి. వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకున్నారు అనుకోండి. 9th హౌస్లో తండ్రి ఉంటాడు, తండ్రితో బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటాడు. ఆ తండ్రి లేడు, వీళ్ళు కంప్లీట్గా ఇబ్బందులు పడతారు. లేదా 9th లాట్ హైయర్ ఎడ్యుకేషన్ 8th లో పడ్డాడు, పిహెచ్డీ చేయండి, రీసెర్చ్ చేయండి, చాలా బాగుంటుంది, పాజిటివ్ అది. అర్థమైంది. ఇక్కడ ఏ లాట్ వెళ్ళాడు, రెండు 9th లాట్ 8th ధర్మం కోల్పోతుంది. వీళ్ళు తన ధర్మాలు వదిలేసి అన్ని ధర్మాలు వెనకాల పడతారు. ఇప్పుడు 8th లాట్ 9th లాట్ 8th లో పడ్డాడు అనుకోండి, వీళ్ళకి బుద్ధిజం నచ్చవచ్చు, క్రిస్టియానిటీ నచ్చవచ్చు, లేకపోతే క్రిస్టియన్స్కి హిందూయిజం నచ్చవచ్చు. ఇట్లాగా వాళ్ళ మత ధర్మాలు కాకుండా ఇతర మత ధర్మాల వైపు ఆకర్షణ ఉంటుంది. అర్థంగా. రెండోది డీప్ అటాచ్మెంట్ కూడా వెళ్తుంది. ఎందుకంటే 9th లాట్ 8th హౌస్ అంటే 9th కోల్పోవటం 12th హౌస్ అనేది. 8th లో కూర్చున్నాడు, మళ్ళీ అదరాజు, మళ్ళీ డీప్ అంటే తన ధర్మాలు కాకుండా ఇతర ధర్మాలు అన్నింటినీ చాలా తీవ్రంగా వెళ్తూ ఉంటాడు. రెండు భయం, వ్యతిరేకిస్తూ ఉంటాడు. అలా 11th లాట్ 8th లో పడ్డాడు, కొంచెం జాగ్రత్తలు పడాలి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్ ఉంటుంది. 11th అంటే ప్రాఫిట్స్ కాబట్టి. 8th అంటే ఏంటి, నెగిటివిటీ. వీళ్ళకి డీప్ అటాచ్మెంట్ ఫ్రెండ్స్తో ఉన్నారు, ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు. పరిస్థితి ఏంటి, ప్రాఫిట్స్ సంబంధించి ఈజీగా రావాలనుకుంటారు. అర్థమైనా. ఈ ఫ్రెండ్స్కి సంబంధించి ఏమన్నా నెగిటివిటీ ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళు నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటాయి. ఇది వీళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు. ఎందుకంటే 11th లాట్ వాళ్ళకి ఏమైనా బ్యాడ్ కంపెనీ ఉందనుకో, 8th లో 11th లాట్ కూర్చుంటే కనుక అది కొంచెం బ్యాడ్ కంపెనీ. వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాడ్గా ఉంటారు, ఏదో ఒక అలవాట్లు ఉంటాయి, ఏ డ్రింకర్స్, వాళ్ళతో గడపమాకండి, అవాయిడ్ చేయడానికి చూడండి. ఎందుకంటే 11th లాట్ 8th హౌస్. 8th అనగానే దాన్ని మరి అవాయిడ్ చేయడం నేర్చుకోండి, భయపడకుండా. అర్థమైనా. ఎందుకంటే హాయి బాయ్ అన్నట్టు ఉండాలి, డీప్గా వెళ్ళాలి మనం. 8th హౌస్ డీప్ హౌస్. 11th లాట్ 8th లో కూర్చున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మీరు డీప్గా వెళ్ళారు, ఆ హ్యాబిట్ నీకు అంటేస్తాడు. నువ్వు కూడా డ్రింకర్ అయిపోతావు. ఆడు డ్రింకర్, నేను డ్రింకర్ చేస్తాను, లేదా అతను నాకు వ్యభిచారం చేసే కూడా ఉన్నాడు, 10 మంది తిరుగుతాడు, నీకు కూడా చేయాలి మెస్, నేను చెప్తాడు, ఏదో రాగం అంట కట్టాడు. చూడండి, బ్యాడ్ ఫ్రెండ్స్ తొందరగా వస్తారు 11th లాట్ 8th. నెగిటివ్ ఫ్రెండ్స్ అలవాట్లు ఉన్నవాళ్ళు
తొందరగా అటాచ్ అవుతారు. ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది ట్రాన్స్ఫర్మేషన్ హౌస్. మీరు ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి క్లయింట్కి. మీరు ఆ పూజలు చేయండి, ఈ రెమెడీలు చేయండి అని చెప్పేదానికంటే కూడా వాళ్ళ భయాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ఏ సెక్టార్స్ వీళ్ళు బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటున్నారు. ఈ అటాచ్మెంట్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వీళ్ళ మనస్సు అంటే ఫోర్త్ అండ్ ఫోర్త్ హౌస్, ఫోర్త్ లాండ్ ఫోర్త్ హౌస్, ఫిఫ్త్ అండ్ ఫిఫ్త్ లాండ్, వీళ్ళకి అశుభ గ్రహాల దృష్టి పడకూడదు. అశుభ గ్రహాలు కేంద్ర మీద పడకూడదు. ఏ సెక్టార్ ని మీరు చెక్ చేస్తున్నా కూడా ఫస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ చూడండి. వాటి యొక్క పరిస్థితి ఏంటి, ఇతని మానసిక స్థితి, ఇతని బుద్ధి ఎలాగెళ్తుందో రెండు చెక్ చేయండి. ఆ చెక్ చేసిన తర్వాత అష్టం భావంలోకి రండి. అష్టం భావంలోకి వచ్చారనుకోండి మీరు, ఇక్కడ కూడా అష్టం భావం యొక్క బలం ఎంత ఉందో చూడండి. అష్టం భావాధిపతిని, భావాన్ని ఇతర గ్రహాలు శుభదృష్టిలతో చూస్తున్నాయి అనుకోండి, వీళ్ళకి ఏంటంటే ఈ భావం పాజిటివ్ గా యాక్టివ్ అవుతుంది. అంటే ఆయుష్ బలంగా ఉంటుంది. అర్థమైందా? ఏ చేసినా కూడా నీట్ గా ఉంటుంది. అంటే ఏదైనా సరే వీళ్ళకి ఏంటంటే చాలా డీప్ గా పాజిటివ్ గా వెళ్తారు వీళ్ళు. ఆయుష్ బాగుంటుంది, చాలా పాజిటివ్ గా ఉంటారు వీళ్ళు. ఏ భయం ఉండదు వీళ్ళకి, దేని గురించి భయపడరు. ఎందుకంటే పాజిటివ్ అష్టంభావం. నెగిటివ్ అష్టంభావం అయితే ప్రతి దానికి భయపడతారు. రేపనే దానికి భయపడతారు, పిల్లలకు భయపడతారు, భార్యకి భయపడతారు. అర్థమైందా? ఇరుగు పొరుగు సమాజానికి భయపడతారు. వాళ్ళు ఏమనుకుంటారని భయపడతారు. వీళ్ళు మాట్లాడితే ఏమవుతుందని భయపడతారు. ఏదైనా పని చేస్తే భయపడతారు. ఇలా ఒక మొహమాటం, భయం 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 అష్టంభావం తీసుకెళ్తుంది. అష్టంభావం చెడిపోతుంది. మొహమాటం లేకుండా చెప్పచ్చు. ఇక్కడ మీరు వీళ్ళకి ఏంటంటే కొంచెం ధైర్యాన్ని కౌన్సిలింగ్ ఇచ్చి ఈ సెక్టార్స్ ని ఏ భావాధిపతులు కూర్చోడో ఆ భావాల గురించి ఎక్కువ మాట్లాడమాకండి, వాళ్ళ గురించి ఎక్కువ తీసేయండి. ఇలాంటి సజెషన్స్ ఇస్తా వాళ్ళ భయాన్ని పోగొట్టి మిగిలిన గ్రహాలు ఏ బలంగా ఉండేది చూసి ఆ బలం యొక్క యాటిట్యూడ్స్, యాక్టివిటీస్ ని మీరు వాళ్ళ లైఫ్ లో తీసుకెళ్ళగలిగారంటే కనుక ఆల్మోస్ట్ మీరు ఏంటంటే ఒక పర్సన్ సేవ్ చేసినట్టే. అంటే చాలా ఉంటాయి మన కారకత్వాలు, చాలా వీడియోలు చూశారు కాబట్టి ఒక్కొక్క సెక్టార్ లో ఒక్కొక్క హ్యూమన్ సైకాలజీని డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్క గ్రహాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీరు. చాలా ఉన్నాయి మరి, చాలా భావాలు మాట్లాడడం, ఆ, చాలా కారకత్వాలు మాట్లాడడం. అలాగే ఒక మనిషి భయాన్ని జయించాలంటే అష్టం భావాన్ని ఎలాగ యూటిలైజ్ చేయాలి, ముందు వాటికున్న అభద్రతా భావాన్ని పోగొట్టుకో. అభద్రత అనేది ఉంటుంది. అష్టం భావం ఒక రకమైన అభద్రతను తీసుకొస్తుంది, మొహమాటం లేకుండా తీసుకొస్తుంది. అలాగే ఎయిత్ లార్డ్ చాలా శుభదృష్టిలు పడ్డాయి అతని మీద, మంచి ప్లేస్ లో ప్లేస్ అయ్యాడు, మిత్రస్థానంలో అష్టంభావం బాగుందని తెలుసు. అలాగే దాంట్లో కూర్చున్న ప్లానెట్స్ ఆ భావాన్ని ఎన్ని గ్రహాలు కేంద్ర వేద అంటే అష్టం భావం యొక్క డిగ్రీలు ఏదైతే ఉంటుందో మధ్య డిగ్రీ, ఇప్పుడు ఒక వృషభ రాశి లగ్నం తీసుకున్నాం అనుకోండి, 8 డిగ్రీలు వృషభ రాశి లగ్నం అనుకుందాం. కరెక్ట్గా అష్టం భావం మనకు ధనుసు 8 డిగ్రీలు. ఈ 8 డిగ్రీల్ని వేరే గ్రహాలు, ఇప్పుడు మనం వృషభ లగ్నాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 8 డిగ్రీలు, ధనుసు 8 డిగ్రీలు అనేది మనకి అష్టం భావం మధ్య భావం. ఈ మధ్య భావాన్ని 7 8 6 7 8 10 మధ్యలో మిథునం నుంచి ఏదైనా గ్రహం చూస్తున్నా అష్టం భావాన్ని దెబ్బ, కని నుంచి ఏదైనా గ్రహం చూస్తున్నా మళ్ళీ అష్టం భావాన్ని దెబ్బ, మేనం నుంచి ఏదైనా గ్రహం చూస్తున్నా, ఇవన్నీ ఏంటంటే కేంద్ర దృష్టిలో కరెక్ట్ గా మధ్య డిగ్రీని అష్టం భావం మధ్య నీళ్ళు అపోజిషన్ చేస్తున్నాయి గ్రహాలు. ఇక్కడ అష్టం భావం ఇబ్బంది కలిగిద్ది అని ఆ పర్టికులర్ గ్రహానికి, ఆ పర్టికులర్ బాడీ పార్ట్ గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహం వేధిస్తుంది కాబట్టి అష్టం భావాన్ని, ఆ పర్టికులర్ భావానికి ఆయుష్ తక్కువ ఉంటుంది అని చెప్తారు. అంటే మన బాడీలో చాలా పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ చాలా గ్రహాలు కొన్ని కొన్ని భావాధిపత్యంతో కనెక్షన్ తీసుకుంటాయి. ఈ వేధించినప్పుడు ఈ part లో ప్రాబ్లం వస్తుందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అష్టం భావం ఏంటంటే ఒక స్ట్రగుల్ తీసుకొస్తుంది. ఆ part లో సమ్ స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి అని, ఇబ్బందులు ఉంటాయి అని. రెండు కారకత్వాలుగా తీసుకుందాం, రిలేషన్స్ గా కానీ మనుషులుగా కానీ, వీళ్ళ ద్వారా మన భావం వేధించబడుతుంది అని, వీళ్ళకి సంబంధించిన దాని వల్ల ఇన్సల్ట్స్ వస్తున్నాయి అని. ఒక తృతీయాధిపతి అవుతున్నాడు, అష్టంభావ కేంద్ర మధ్యాన్ని తృతీయాధిపతి కానీ కుజుడు కానీ చూస్తున్నాడు కేంద్రవేత్త. వీళ్ళు ఏంటంటే కనిష్ట సోదర వర్గం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు అని చెప్పచ్చు. అష్టంభావం కేంద్రం ఉంది కదా, 8 డిగ్రీలో చూడండి ఏ గ్రహం వేధిస్తుందో చూడండి కేంద్రవేత్త.
వాళ్ళు ఈ మా పర్సన్ని ఇన్సల్ట్ చేయడం కానీ అవమానం చేయడం కానీ వేధించడం కానీ జరిగింది. అదొకటే కాదు, మన బాడీలో ఆ పర్టికులర్ పార్ట్కి సంబంధించిన ఇబ్బంది కూడా కలిగింది. ఆ పర్సన్ వల్ల ఇబ్బంది కలుగుతుంది, బాడీలో ఆ పార్ట్ ఇబ్బంది కలిగింది. ఇప్పుడు తృతీయాధిపతి అయ్యాడు కుజుడు అనుకుందాం, అష్టం భావం మధ్యమని చూశాడు. కుజుడు అంటే ఏంటి? మన శరీరంలో రక్త సంబంధం, హృదయానికి వక్షస్థలానికి వెళ్ళే రక్తం ఫ్లోటింగ్ అనుకుంటాం, లంగ్స్కి రక్తం వెళ్ళాలి, అక్కడ ప్రాబ్లం వస్తుంటుంది. రెండు షోల్డర్స్ అనుకుంటాం, షోల్డర్స్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే కుజుడు వేధిస్తున్నాడు, ఇమీడియట్లీ కనిష్ట సోదరుడు బాగా వేధిస్తాడు ఈ జాతకాన్ని అని, బాగా ఇన్సల్ట్ చేస్తుంటాడు, అవమానిస్తుంటాడు అని. ఎందుకంటే అతను వెళ్ళి వేదంలోకి వెళ్ళాడు. లేదా ఒక తృతీయాధిపతి అష్టంభావం మధ్యలో కూర్చున్నాడు పర్ఫెక్ట్. అంటే లంగ్స్కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, చెస్ట్ ఏరియా బలహీనంగా ఉంటుంది చెప్పచ్చు. ఎందుకంటే అదొక ఇబ్బంది కదా ఆయుష్. కనిష్ట సోదరు వరకు ఇబ్బంది పెట్టచ్చు, బ్రీతింగ్ తొందరగా అందుకోలేదు వీళ్ళు. ఎందుకంటే బాగా మధ్యలో కూర్చుంటేనే. ఇప్పుడు చెప్పా కదా 8 డిగ్రీల వృషభం, ఇమీడియట్లీ 8 డిగ్రీల ధనుసు అష్టం భావం. వృషభాన్ తృతీయాధిపతి చంద్రుడు వెళ్ళి కూర్చున్నాడు 8 డిగ్రీల్లోనే, 7, 8, 6 మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళ చెప్పచ్చు వక్షస్థలానికి సంబంధించింది కానీ, చెస్ట్ ఏరియాలో బ్రీతింగ్ లెవెల్స్ సంబంధించి కానీ, షోల్డర్లు కానీ బలహీనంగా ఉంటాయని చెప్పారు. పైగా చంద్రుడు, తల్లి బలహీనంగా ఉంటుంది కారకత్వం, కనిష్ట సోదర వర్గంతో ఇబ్బందులు వస్తాయి. చంద్రుడు కారకత్వం, తల్లి వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని ఇన్సల్ట్ చేస్తాం కానీ అవమానించడం కానీ జరిగింది. ఎందుకంటే అష్టంభావం అవమానిస్తాను అంటే భావ మధ్యాన్ని గ్రహాలు కేంద్ర వేద ఇవ్వాలి. అది ఎక్కడి నుంచి అవ్వచ్చు కేంద్ర వేద. అప్పుడు మీరు డిగ్రీలు బాగా చెక్ చేయండి ఎప్పుడైనా సరే. లగ్నం 8 డిగ్రీలు పడుతుంది, అష్టంభావం 8 డిగ్రీలు వచ్చింది, అన్ని డిగ్రీల సెంటర్ని ఏదన్నా కేంద్ర వేద చేస్తుంది, చెక్ చేయాలి. చెక్ చేశారనుకోండి నో ప్రాబ్లం. ఇప్పుడు అక్కడ దాకేందుకు? ఇప్పుడు ఒక అష్టంభావం 8 డిగ్రీలు కూర్చుంది, కుజుడు వెళ్ళి అష్టంభావంలో 8 డిగ్రీల్లో 7 డిగ్రీలు కూర్చున్నాడు. ఒక స్త్రీ జాతకం అనుకుంది, ఆ స్త్రీకి వైధవ్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కుజుడు వైధవ్యాన్ని ఇచ్చేస్తాడు. లేదా సూర్యుడు కూర్చున్నాడు పర్ఫెక్ట్ డిగ్రీల్లో, అశుభగ్రహం ఏదైనా సరే ఒక స్త్రీ జాతకం వైధవ్యాన్ని వస్తుంది. లేదా పురుషుడి జాతకంలో అష్టమంలో కూర్చున్నాడు కుజుడు వెళ్ళి, ఇతనికి చెప్పొచ్చు కుజుడు వయసు మనం చూస్తున్నాం అనుకో న్యూమరాలజీలో 36, 45, 54 అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతాయి, పర్టికులర్ ఏజ్లో జరుగుతాయి అని చెప్పొచ్చు. అంటే అష్టంభావం మధ్యాహ్నం తీసుకెళ్ళాడు ఆయుష్ స్థానం. ఈ ఆయుష్ స్థానాన్ని ఒక అశుభ గ్రహం వెళ్ళి టచ్ చేసింది, ఆయుష్ ఏంటంటే క్షీణం చేస్తుంది అని. అది వెళ్ళి కూర్చుంది పర్ఫెక్ట్ డిగ్రీలు, అష్టంభావం మధ్య డిగ్రీలు. కానీ అష్టంభావంలో అటు 10 డిగ్రీలు ఇటు 10 డిగ్రీలు తేడాతో కూర్చుంటే ఏం చేయలేదు మరి. మీరు ఇమీడియట్లీ అష్టంభావంలో గ్రహం ఉందని ప్రెడిక్ట్ చేయమాకండి. అష్టంభావంలో గ్రహం కూర్చుంటే ఆ గ్రహానికి కరెక్ట్గా మధ్య డిగ్రీని కొట్టిందా లేదా అని చూడండి. 5 డిగ్రీలు పడిందా అష్టంభావం, 6 డిగ్రీలు కొంచెం 3 అటు ఇటుగా కొట్టింది అనుకోండి, అది ఇబ్బంది. అలా కాకుండా ఈ చివర ఆ చివర కూర్చుంది అనుకోండి, దానివల్ల పెద్ద ఇబ్బంది చెప్పక్కర్లా. అర్థమైంది? ఇప్పుడు మిగతా గ్రహాలన్నీ చెక్ చేయండి, అష్టంభావం డిగ్రీలని ఏది పర్ఫెక్ట్గా సెంటర్ చేస్తుంది. మనం దీన్ని ఏంటంటే 64 నవాంశ అనుకుంటాం, 22వ ద్రేకాణం అని కూడా అంటాం, కరద్రేకాణం అంటాం, కర్ణవాంశం అంటాం. ఇది ఏంటంటే మృత్యువుని ఇస్తాయి అనమాట. ఒక మనిషికి ఆయుష్ని తీసేసేది ఏదన్నా ఉందంటే అష్టమ భావం మధ్యాన్ని ఏ ప్లానెట్ అయితే కేంద్రంతో వేధిస్తుందో ఆ దశాంతర దశల్లో వీళ్ళకి ఆయుష్ భంగం కలిగే అవకాశం ఉంటుంది. అంటే అష్టమ భావంతో మనం బాలారిష్టాలు చూస్తాం, ఒక మనిషి ఆయుష్ని లెక్కేసుకుంటాం, ఒక మనిషి జీవితం వచ్చే అవమానాలు లెక్కేసుకుంటాం. ఇదంతా ఏంటంటే నెగిటివ్ షేడ్. పాజిటివ్ షేడ్ ఏంటి? వీళ్ళల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఇక్కడ భయాల్ని పోగొట్టుకున్నారు. అర్థమైందా? ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే జీవితంలో ఆనందాన్ని పొందగలుగుతారు. ఆనందాన్ని సంతోషాన్ని తేడా ఉంటుంది. సంతోషం వల్ల దుఃఖం వచ్చే అవకాశం ఉంటుంది, ఆనందం వల్ల ఇంకేం రాదు. ఆనందాన్ని అనుభవించాలంటే నో ఎక్స్పెక్టేషన్స్. ఒక శివ ధ్యానం చేస్తున్నాడు ఒక మనిషి, మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు, ఒక రమణ మహర్షి లాగా. ఒక కాళీమాత ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, ఒక రామకృష్ణ పరమహంస లాగా మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు. వాళ్ళకి మిగతా వేటి మీద వ్యామోహాలు ఉండవు, దేనికి భయపడరు. వాళ్ళకి ఎంత రోగాలు వస్తున్నా, ఎంత ఎనర్జీస్ పోతున్న భయం అనేది ఉండదు వాళ్ళకి.
ఎందుకంటే వాళ్ళు వ్యామోహం పెట్టుకోవట్లే నాది అనేది. రమణ మహర్షి కాళ్ళు మొత్తం పోతున్నా కూడా నాది అనేది వాళ్ళు ఆ కాళ్ళే. పోనీ మంద కాదు కదా అని. అందుకని వ్యామోహం లేదు కాబట్టి అతనికి గ్రహాలు ఏం పనిచేయవు. గ్రహాలు పని చేయకూడదు ఒక పర్సన్లో అంటే ముందు భయాన్ని జయించాలి. భయాన్ని జయించాలి మనిషి అంటే గనక వ్యామోహాలను వదిలేసుకోవాలి. అందులో నేను అనేది నాది అనేది వదిలేసుకోవాలి. అప్పుడు మీరు ఏంటంటే ఒక పర్సన్ యొక్క ప్రిడిక్షన్ బాగా చేయగలుగుతారు. అర్థం. అష్టమాను పూర్తి కనెక్షన్ ఏర్పడుతుంది. మా అమ్మ అంటాడు, నైన్త్ ఏర్పడుతుంది మా నాన్న అని. వీళ్ళతో బాగా అటాచ్మెంట్ వెళ్ళిపోతుంది. అర్థం. వాళ్ళు ఏదన్నా కూడా వీళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు అవమానించినా పీడ అనుభవించలేరు. వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి మానసిక భయంతో చచ్చిపోతారు ఇప్పుడే. ఎందుకంటే భయం అంతే అది. అష్టం భావం సెంటర్ ఎవరైనా గ్రహాలు ఏదేసినాయి వీళ్ళ ఇన్హెరిటెన్స్ అనుకోండి. ఈ పర్టికులర్ పర్సన్స్ వీళ్ళకి ఇన్హెరిటెన్స్ రాకుండా ఆపుతారు. అష్టం భావం ఎక్కువ గ్రహాలు వేరేస్తున్నాయి అనుకో ఇన్హెరిటెన్స్ లాభిస్తారు. ఎప్పుడైనా సరే కొన్ని గ్రహాలు శుభదృష్టిలు వేస్తాయి అష్టం భావం మీద, కొన్ని అశుభదృష్టి వేస్తాయి. ఎక్కువ శుభదృష్టిలు వేస్తే ఓకే, కొత్త గొప్ప వీళ్ళు భయాన్ని దాటి అన్ని దాటి ముందుకెళ్ళగలుగుతారు. ఎక్కువ గ్రహాలు అశుభదృష్టిలు వేస్తే వీళ్ళని మనం మార్చలేము. కానీ మీరు ఏంటంటే మ్యాక్సిమం మార్చడానికి ట్రై చేయండి. చెప్పండి వాళ్ళకి ఒక్కొక్క విషయం చెప్పండి, ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్పండి. చెప్పి ఆ పర్సన్ జీవితంలో మీరు ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలిగితే కనుక మీరు వాళ్ళ కష్టాలు పోగొట్టినట్టు ఆల్మోస్ట్. వాళ్ళ ఒక ఆనంద స్థితిలో తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏది కోసం అంటే సీక్రెట్ కోసం. జనరల్ ప్రెడిక్షన్స్ లో మనం ఏం చెప్తామంటే ఏ భావాధిపతి పడితే అది ఏ గ్రహం ఏ కారకులు అయ్యారు వాళ్ళ గురించి మాట్లాడమాట. అది సీక్రెట్, రహస్యంగా వచ్చాలి అంతే. అది రహస్య స్థానం. మాట్లాడారు, నలుగురు తెలిసిపోయింది, వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి మళ్ళీ ఇంకో పోయి అంటాడు. అర్థం. ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇది నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు ఒకసారి. అప్పుడు నాకు 12 12 కాదు, అంటే 10th క్లాస్ అంటే 14 15 ఏళ్ళు ఉంటాయి నాకు. వ్యాపారం చేసాం. ఏదో మాట్లాడుతుంటే ఒకసారి చెప్పాడు, అరే ఎప్పుడైనా సరే నువ్వు మీ నాన్నగారి గురించి నలుగురిలో ఎప్పుడైనా చెడు చెప్పావు, చెడుగా మాట్లాడావు, లేకపోతే నీ అన్నదమ్ముల గురించి చెడుగా మాట్లాడావు, లేదా మదర్ గురించి చెడుగా మాట్లాడావు, లేకపోతే నీ బంధువుల గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడుతావు, దీనివల్ల నీకు లాభమే ఉండదురా అన్నాడు. ఏమన్నా నువ్వు చెడుగా మాట్లాడతావు అంటే రేపు పొద్దున వాళ్ళు నిన్ను అవమానిస్తారంటాడు. ఎందుకంటే అతనే ఆస్ట్రాలజరే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఆస్ట్రాలజర్స్ కాబట్టి ఆ నాలెడ్జ్ ఆయనకు ఉంది. మనకు ఆ విషయం చెప్పాడు. అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం ఇది ఎందుకు చెప్పుకుంటాడని. అంటే ఎప్పుడు ఒక మనిషి గురించి ఒక మనిషి దగ్గర మనం తప్పుగా మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ అర్థం భావానికి కనెక్షన్ అయి ఉంటుంది. ఆ పర్సన్ మనం నెగిటివ్గా మాట్లాడు, నెగిటివ్గా మాట్లాడిన తర్వాత నుంచి మళ్ళీ ఆ మనిషి తెలిస్తే ఏమవుతుంది, ఆ మనిషి నన్ను ఏమంటాడు ఒక భయాన్ని భయం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. ఎప్పుడు తప్పు చేశానని చెప్పి భయం వేధిస్తూ ఉంటుంది. ఈ భయం ఈ మనిషి యొక్క ఆయుష్ని తీసేస్తుంది. ఇది ఈ మనిషిని అవమానం అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే జీవితంలో అష్టం భావంలో ఎవరికన్నా గ్రహం పడిందా లేదని మీరు ఈజీ కనిపెట్టచ్చు. పిల్లల గురించి చెడుగా చెప్తున్నారు, పంచమాధిపతి పడ్డాడు. ద్వితీయ సంతానం గురించి చెడుగా పెడితే సప్తమాధిపతి పడ్డాడు. భార్య గురించి చెడుగా చెప్తున్నాడు, సప్తమాధిపతి పడ్డాడు. అర్థమైందా? 11th గురించి చెడుగా చెప్తున్నాడు, కోడలు పడ్డాడా, అల్లుడు పడ్డాడా, లేదా ఫ్రెండ్స్ పడ్డాడు. 9th లాడ్ గురించి చెప్పాలనుకుంటున్నారు, తండ్రి పడ్డాడా, గురువులు పడ్డారు. నాకు ఈజీగా తెలిసిపోతుంది అష్టం భావం. అలా చెప్పడం వల్ల వాళ్ళకే నష్టం. ఎందుకంటే వాళ్ళకే భయం అనేది అంటాడుతుంది. అష్టం భావం నెగిటివ్ లో తీసుకెళ్ళిపోయాడు, కంప్లీట్గా భయంలో తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ ఆయుష్ను తీసేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే సమాజం అంతా మన జాతక చక్రంలో ఉంటుంది కాబట్టి మన సమాజంలో ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకూడదు. ఎందుకంటే అష్టంభావం నెగిటివిటీ, అష్టంభావం అవమానం, అవతలను అవమానించే విధంగా మన నోట్లోంచి మాట వెళ్ళకూడదు. ఎందుకు నోట్లో మాట అంటున్నారంటే అష్టంభావంలో ఉన్న ప్లానెట్ మన సెకండ్ హౌస్ చూస్తుంది. మన మాట ఏదో ఒకటి మాట్లాడించాలని చూస్తుంది. ఫిఫ్త్ కూర్చున్నాడు అష్టంభావంలో, కూర్చుంటే ఖాళీగా ఉంటాడు. ఆ సప్తమ దృష్టి ద్వితీయాన్ని చూస్తాడు కదా మన నోటిని. మన నోట్లో మాట్లాడితే ఎప్పుడు సంతానం గురించి మాట్లాడతాం. 4th కూర్చున్నాడు అష్టం భావంలో, ఎప్పుడు తల్లి గురించి గొప్ప చెప్తా, నా గృహం ఉందో, నా కారు ఉందో, నా బంగ్లా ఉంది చూడండి. రహస్యస్థానం మాట్లాడమాగా. ఎందుకంటే అష్టం భావంలో గ్రహం ఉంది, నీ నోటిని చూస్తున్నారు, నీ నోటిని బంధించేసి. తృతీయాధిపతి కూర్చున్నాడు,
హరి సోదర వర్గం గురించి నేను ట్రావెల్స్ గురించి వాళ్ళు చేసే జర్నీలు, వాళ్ళు చేసే ప్రతాపాలు, వాళ్ళు చేసే వీరగాథల గురించి చెప్తూ ఉంటారు. సెకండ్ హౌస్ చూస్తుంది, నేను అది చేశాను అప్పట్లో, నేను ఇది చేశాను అంటూ ఉంటాడు. ఇది వీళ్ళని ఇబ్బంది పెట్టింది, మాట్లాడబాగండి. సోదర వర్గం గురించి కానీ మాట్లాడబాకండి కనిష్టం. ఎందుకంటే మూడో అధిపతిగా మాట్లాడకుండా ఉండలేరు. వాళ్ళతో మాట్లాడిన కానీ తలకాయ నొప్పులు వస్తుంది. దాంట్లో నేను ఎయిత్ హౌస్ సోదర వర్గం గురించి మాట్లాడబాకండి, వాళ్ళతో కూడా ఎక్కువగా మాటల్లో డిస్కషన్ తీసుకెళ్ళమాకండి, బాధలు పడతారు. ఎయిత్ హౌస్ బాధలు ఇస్తుంది, డిప్రెషన్ ఇస్తుంది. ఇప్పుడు ఫోర్త్ లాడు కూర్చున్నాడు ఎయిత్ లో అనుకుందాం, వీళ్ళు ఎక్కువ తల్లితో మాట్లాడాలనుకుంటారు, మాట్లాడిన కానీ ఏదో సమస్య ఉంది. ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళీ బాధపడతారు. ఫిఫ్త్ లాడు కూర్చున్నాడు ఎయిత్ లో, సంతానం అనుకుందాం, మనం ప్రేమించిన ప్రేమికురాలు లేకపోతే ప్రేమికుడు ఎక్కువ మాట్లాడవాలి. మాట్లాడిన కానీ మాటలు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయి మీరు బాధలు పడతారు, వాళ్ళ వల్ల అవమానాలు పడతారు. 11th లాడు కూర్చున్నాడు ఎయిత్ లో, ఎక్కువ ఫ్రెండ్స్తో డిస్కషన్ పెట్టుకోమా, నేను ఇచ్చే సజెషన్ అది. మీరు ఎంతమంది నేను చెక్ చేసుకోండి. 11th లాడ్ ఎయిత్ హౌస్. నేనైతే అసలు నా 11th లాడ్ ఎయిత్ లోకి వచ్చిన ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడు, వింటా ఉంటా, హాయ్ అంట. మాట్లాడడం మొదలు పెట్టామా సమస్య వస్తుంది. మనం మాట్లాడిన తర్వాత ఏంటంటే వాళ్ళు హర్ట్ అయిపోతారు. హర్ట్ చేయగలుగుతాం మనం, లేదా వాళ్ళు మళ్ళీ హర్ట్ చేయగలుగుతారు. అందుకే అది ఎందుకంటే 11th లాడ్ ఎయిత్ లో కూర్చొని సెకండ్ హౌస్ చూస్తున్నాడు. మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేం, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండలేం. వాళ్ళ గురించి ఇంకో వాళ్ళ దగ్గర నెగిటివ్గా మాట్లాడారు, వాళ్ళు వాళ్ళ చెప్తారు, వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, మళ్ళీ మనకు వచ్చి తలకారు. ఒకవేళ నెగిటివ్గా మాట్లాడినప్పుడు మీకు భయం లేని వ్యక్తి అనుకో, ఏం పిక్కుంటాడు పిక్కు అని నాకేంటి అన్న మైండ్ సెట్ ఉంటుంది అన్నమాట. వాడు ఏం చేయలేడు. అంటే విపరీతమైన ధైర్యం కావాలంటే ఏదైనా చేయగలుగుతాడు. కానీ మేకపోతే గంభీరంతో కొంతమంది ఉంటారు కదా ధైర్యవంతుడు అని. నిజంగా ధైర్యవంతుడు కాదు ఆయన. ధైర్యం కూడా ఏ పని ఏం చేసేస్తారు మొహమాటాలు, అక్కడ భయపడ్డాడు అది చూసి ఎరగకూడదు. ఎవరేమనుకుంటారో కూడా ఫీల్ అవ్వడం, వాళ్ళు ధైర్యవంతులు. కానీ కొంతమంది చేసిన కాడి నుంచి ఒకటే గిలితో ఉంటారు. ఫిఫ్త్ లాట్ వెళ్ళి పడ్డాడు, ఇలా ఫోర్త్ లాట్ వెళ్ళి పడ్డాడు, ఎయిత్ హౌస్ చిన్న అవమానం వచ్చింది. ఇంకా అష్టంభావం ఏం చేస్తుంది, లాంగ్ టైప్ జర్నీ అనమాట, ఎక్కువ కాలం దాన్ని గుర్తు చేస్తూ ఉంటాం. ఫోర్త్ లాట్ వెళ్ళి పడ్డాడు, ఇతనికి ఏదో అవమానం జరిగింది, ఫీల్ అయ్యాడు, సూసైడ్ చేసేసుకుంటాడు. సూసైడ్లు ఎక్కువ జరుగుతాయి, అర్థమైందా. ఫిఫ్త్ లాట్ ఇన్ ఎయిత్ హౌస్, మీరు సంతానం బాగా ప్రెజర్ పెట్టండి, మీ సంతానం సూసైడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. చూడండి, 11th లాట్ ఇన్ ఎయిత్ హౌస్, మీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం గమనిస్తే ఒక ఫ్రెండ్ అని మీ ఫ్రెండ్ సర్కిల్ వాడు సూసైడ్ చేసుకున్నాడు ఉంటాడు. ఎందుకంటే వాడి వీక్ మైండ్ వాడు. నీ జాతకంలో 11th లాట్ ఇన్ ఎయిత్ హౌస్, ఒక ఫ్రెండ్ సూసైడ్ నువ్వు చూడగలుగుతావు. ఎయిత్ హౌస్ సూసైడ్ టెండెన్సీ తీసుకెళ్తుంది, ఆయుష్ని తీసేస్తుంది, అర్థమైందా. అంటే సైకలాజికల్లీ వీక్, మెంటల్లీ వీక్ అయిన ప్లానెట్స్. చంద్రుడు బలహీనం అయిపోయాడు, అష్టమంలో గ్రహం పడింది. అది వాళ్ళ రిలేషన్ వాళ్ళ సూసైడ్ అవ్వచ్చు, సెల్ఫ్ సూసైడ్ కూడా అవ్వచ్చు. అంటే ఫోర్త్ లార్డు లగ్న లార్డు అష్టమానికి కనెక్ట్ అయ్యి, ఫిఫ్త్ లార్డు బుద్ధి లార్డు బలహీనం అయిపోయి, అర్థమైందా, సూర్యుడు శని బలహీనం అయిపోయారు, ఈ క్యాండిడేట్ సూసైడ్ చేసుకుంటారు. లేదు లగ్న లార్డు ఫోర్త్ లార్డు ఎయిత్ లో కూర్చొని కేంద్ర గ్రహాలు కేంద్ర దృష్టితో కేంద్ర ఇతర గ్రహాలు చూస్తున్నాయి, ఈ క్యాండిడేట్ అవమానాలు భరించడం సూసైడ్ చేస్తుంది, అర్థమైందా. ఇప్పుడు 11th లేకపోతే థర్డ్ ఇరుగు పొరుగు ఎవరో కూర్చున్నారు, లగ్నం బలహీనం అయిపోయింది, వాళ్ళు 11th లో కూర్చున్నారు. ఈ క్యాండిడేట్ ఏంటంటే వాళ్ళు గోకాడు ఇల్లీగల్ రిలేషన్ కోసం, మనసు బలహీనం అయిపోయింది, బుద్ధి బలహీనం అయిపోయింది, అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, ఏం చెప్తారు, అవతల వాళ్ళకి ఏమంటారు, నా పరువు ఏమైపోతుంది, సూసైడ్ చేసుకుంటారు. పాపం వాళ్ళు చెప్పడం ఏం కాదు, కానీ ఇతను ఏంటంటే తీవ్రంగా ఆలోచించాలి. ఎయిత్ హౌస్ అంటే తీవ్రమైన ఆలోచనలు, ఫిఫ్త్ హౌస్ జస్ట్ ఆలోచనలు, ఫోర్త్ హౌస్ మనసు. మనసు అనేది చాలా డెప్త్, దాని యొక్క ఆలోచన అష్టం భావన, తీవ్రంగా ఆలోచించి వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఎయిత్ హౌస్ మోస్ట్ డేంజరస్ హౌస్, ఎక్కువ భయాన్ని ఇస్తుంది ఎయిత్ హౌస్. ఫోర్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ దెబ్బతిని ఎయిత్ హౌస్ లో ప్లానెట్స్ ఎక్కువ భయాన్ని ఇస్తుంది. మీరు ఒక చార్ట్ ని గమనించేటప్పుడు, నేను ఫోర్త్ ఫిఫ్త్ చాలా సార్లు చెప్పాను చాలా క్లాసులో, ఎందుకంటే మనసు బుద్ధి స్ట్రాంగ్ గా ఉంది. ఎయిత్ లో ప్లానెట్స్ ని అయ్యి ఓవర్టేక్ చేసినాం. వాళ్ళ జాతకంలో సూర్యుడు బలంగా వెళ్ళాడు, చంద్రుడు బలంగా వెళ్ళాడు, ఫోర్త్ ఫిఫ్త్ బలంగా వెళ్తున్నాయి, అర్థమేనా. చాలా స్ట్రాంగ్ పర్సన్, విల్ పవర్ ఉన్న క్యాండిడేట్.
చంద్రుడు బలంగా ఉన్నాడు, సూర్యుడు బలంగా ఉన్నాడు. సైకలాజికల్ అండ్ మెంటల్లీ విల్ పవర్ క్యాండిడేట్స్. పంచపాది మీద బలంగా ఉన్నాడు, అతను మళ్ళీ మెంటల్ విల్. ఈ క్యాండిడేట్లు అంటే అష్టం భావాన్ని కొంచెం ఓవర్టేక్ చేయగలుగుతారు. ఈ వీక్ అని అష్టం భావం నెగిటివ్ గా బాగా బలంగా పెరిగింది. ఎక్కువ సూసైడల్ టెండెన్సీని మనం చూడొచ్చు. నేను 2-3 చెప్పాను సూసైడల్ టెండెన్సీస్ యాజ్ ఇట్ ఈస్ గట్టా జరిగింది. రీజన్ ఏంటంటే ఇదే, వాళ్ళ జాతకంలో అష్టం భావం దెబ్బతింటాం, సప్తమాధిపత్యాలు అష్టమంలో పడతాం. అర్థమైందా? ఇద్దరు సూసైడ్లు చెప్పాను. ఇద్దరు ఏంటంటే ఒక అబ్బాయి ఏమో అమ్మాయి వాళ్ళు సూసైడ్ చేసుకున్నాడు, ఒక అమ్మాయి ఏమో భర్త వాళ్ళు సూసైడ్. వీళ్ళు ఫోర్త్ ఫిఫ్త్ దెబ్బతిండి బలంగా. సప్తమాధిపతి వెళ్ళారు, వీళ్ళు ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటారు అనుకో, వాళ్ళు ఒక మాట అంటే తట్టుకోలేరండి, సూసైడ్ చేసి. సప్తమాధిపతి అష్టమంలో కూర్చొని ఎప్పుడైనా సరే, అర్థమైందా? చూడండి, సప్తమాధిపతి అష్టమంలో కూర్చుంటాడు, వీళ్ళకి అవతల ఎక్కడో బయట అఫైర్ ఉంటుంది, ఉండే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ ఫోర్త్ ఫిఫ్త్ నాడు ఉందేమో అనుమానం కూడా ఉంటుంది. వాళ్ళు వీళ్ళని ఏమన్నా అన్నారంటే వీళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు, హైలీ ఎమోషనల్ అయిపోతారు. ఫోర్త్ హౌస్ బలంగా ఉంది, స్ట్రాంగ్ ఉంటారు. ఫోర్త్ హౌస్ వీక్ అయింది, హైలీ నెగిటివ్ ఎమోషనల్ పర్సన్. అంటే చిన్న చిన్న విషయాలు మీరు గమనించాలి. గమనిస్తున్నప్పుడు మీకు ఏంటంటే ఎయిత్ హౌస్ అనేది ఎందుకు సూసైడల్ టెండెన్సీ తీసుకెళ్ళాలి, ఎందుకు రహస్య భావం ఏంటి, ఎందుకు మనం దాంట్లో ఉన్న భావాల గురించి, కారకాల గురించి మాట్లాడుతాం. అసలు సొసైటీలో ఎవరి గురించి దేని గురించి ఒకళ్ళ దగ్గర ఇంకొక మనిషి గురించి నెగిటివ్గా ఎందుకు మాట్లాడొద్దు అంటారు. ఎందుకు మాట్లాడుతుంటారు పెద్దవాళ్ళు అంటే, ఎవరి జాతకంలో ఏ అష్టం భావం ఉందో తెలియదుగా. అందరికి పేరు పేరున మనం చెప్పలేంగా. నువ్వు పలానా గురించి మాట్లాడు మాకు, ఇలా వీళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళ గురించి మాట్లాడు మాకు చెప్పలేం కదా. చెప్పలేనప్పుడు యూనిక్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి, సొసైటీలో ఎవరి గురించి ఇంకొకళ్ళ దగ్గర నెగిటివ్ గా మాట్లాడమాకండి, దానివల్ల మీ ఆయుష్కి ఇబ్బంది అండి. ఆ సెక్టార్ని మీరు కోల్పోతారు అని చెప్పి మీ బాడీలో ఆ పార్టీ దెబ్బతింటుందండి. ఇప్పుడు ఫోర్త్ లాంటి ఎయిత్ హౌస్ అనుకుందాం, అదేనా? మనం ఎక్కువ మన మనశ్శాంతిని పోగొట్టుకున్నాం, అర్థమైందా? మనం ఓవర్ థింకింగ్ చేస్తున్నాం. దీనివల్ల ఎవరు జరుగుతుంది దెబ్బ? మదర్ దెబ్బతండి, మదర్కి ఏదో రోగం వస్తుంది. చూడండి, ఫోర్త్ లో మదర్ ఉంటుంది, ఇతను హైలీ ఎమోషనల్ క్యాండిడేట్, కంప్లీట్ నెగిటివ్ ఆలోచిస్తున్నాడు ప్రతి ఒక్కటి. ఎఫెక్ట్ మదర్కి వస్తుంది, ఫస్ట్ ఎఫెక్ట్. ఎందుకంటే వృద్ధాప్యంలోకి తనే ఫస్ట్ వచ్చేది. తర్వాత వీళ్ళకి సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. ఫోర్త్ లాంటి ఫిఫ్త్ ఉందంటే ఆల్మోస్ట్ ఫోర్త్ లాంటి నేతి కోసం మిగతా గ్రహాలు బలహీనమయ్యి, ఆ గ్రహాలని ఫోర్త్ లాట్ ఎయిత్ లో కూర్చొని, అర్థమైందా? ఇమీడియట్లీ మనకి సమ్ ఒక మిథున లగ్నం అనుకోండి, ఫోర్త్ లాట్ బుధుడు వచ్చి మనకి మకరంలో కూర్చున్నాడు. మకరంలో కూర్చున్నాడు కదా ఎయిత్ లో కూర్చున్నప్పుడు మనకేమవుతుంది, ఇంకా 12th ఎయిత్ లో కూర్చుంటే మనకి 11th అనమాట. 11th కేంద్రం అవుతుందిగా. 11th లో 4-5 ప్లానెట్లు ఉన్నాయి, చూస్తున్నాయి. లేదు, ఫిఫ్త్ లో ఒక 2-3 ప్లానెట్లు ఉన్నాయి, చూస్తున్నాయి. ఎయిత్ లో ప్లానెట్లు ఉన్నప్పుడు ఫోర్త్ లాట్, ఈ ఏది ఫిఫ్త్ లో కానీ 11th లో కానీ ఎక్కువ ప్లానెట్స్. ఈ క్యాండిడేట్ ఎక్కువ కాలం బతక సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ ఉంటుంది వీళ్ళకి లైఫ్, ఎందుకంటే ఫోర్త్ లాట్ కూర్చున్నాడు. వీళ్ళకి ఆవేశం ఎక్కువ. ఈ మనసు ఏంటంటే ఇల్లీగల్ వైపు వెళ్ళాలని చూస్తుంది. మనసు తీవ్రంగా రీసెర్చ్ వైపు వెళ్తా ఉంటుంది, నెగిటివ్గా వెళ్తా ఉంటుంది. ఈగో ఎక్కువ, చిన్న అవమానాలు భరాయించలేదు. దానితో ఫిఫ్త్ లో వచ్చి ప్లానెట్ చూస్తుంది కేంద్ర దృష్టి, 11th లోంచి ఇంకో కేంద్ర దృష్టి పడుతుంది, 4 గ్రహాలు. ఎయిత్ దెబ్బతింది, సూసైడ్ టెండెన్సీ ఉంది. ఒక ఆశాంధ్ర చూశాను మా గ్రూప్ లో, ఫ్యూచర్ లో వస్తుంది సూసైడ్ లేదు. ఇలాగా కొన్ని కొన్ని చూస్తాను నేను, చెప్పను కాకపోతే వాళ్ళకి తెలుసు, నాకు వెయిట్ చేస్తుంటాను. వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్గా స్ట్రాంగ్ చేయాలని వస్తుంది, కానీ వాళ్ళు వినరు మాట, వినరు అంతే. ఎందుకంటే ఫోర్త్ లాట్ ఇన్ ఎయిత్ హౌస్, వాళ్ళ మనసు అసలే ఉంది. లగ్నాలాట్ ఇన్ ఎయిత్ హౌస్, ఒక ధనుర్ లగ్నం పడింది, కర్కాటకంలో పడ్డాడు. ఫోర్త్ లాట్ లగ్నాల లాట్ కూడా ఆయన, ఒక మిథున లగ్నం పడింది. ఫోర్త్ లాట్ లగ్నాలు కూడా ఎయిత్. చూడండి,
లగ్నం ఫోర్త్ రెండు ఒకటే లాట్ అవుతే ఎత్తులో పడ్డాడు, ఇతర గ్రహాలు అపోజిషన్ చేస్తున్నాయి, ఇతని వ్యక్తిత్వాన్ని గురించి ఇతని మనసు గురించి ఎవరైనా మాట్లాడితే సూసైడ్లో వెళ్ళిపోతారు. మహామూర్ఖంగా వెళ్తారు. బొండోడు. ఎయిత్ హౌస్ ఏంటంటే ఒక మొండితనాన్ని తీసుకొస్తుంది. సర్లే నిద్ర వస్తుంది, క్లాస్ క్లోజ్ చేస్తుందా మేడం, నిద్రపోతుంది.